हम ही हैं। అది నూతన సృష్టి. उसी को नई सृष्टि को लेकर పోయిన వారం కూడా మనం మరి మాట్లాడుకున్నాం. पिछले समय में भी हमने बात किया था। యెషయా నబీని యెషయా నబీ 43వ అధ్యాయం గురించి మనం కొన్ని విషయాలు విన్నాం. यशायाह के 43 से लेकर कुछ बातों को हमने सुना था। ఒకసారి చదువుకుందాం. एक बार और पढ़ेंगे। ప్రవక్త యెషయా చెప్పినటువంటి గొప్ప సత్యాన్ని మనం జాగ్రత్తగా గమనిద్దాం. तो वंशदत्त यशायाह ने जो सच्चाई बात कही है उसको बड़े ध्यान से समझेंगे। యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా. యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా. ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు చలవిచ్చుచున్నాడు. हे इज़राइल तेरा रचने वाला और हे याकूब तेरा सृजनहार यहोवा अब यूं कहता है। ఇందులో అనేకమైన అంశాలు ఉన్నాయి. इसमें कई सारे विषय हैं। అయితే ఇప్పుడు మనము మరి యాకోబు దేవుని యొక్క సృష్టి అని తెలుసుకుంటున్నాం. हम अभी जान रहे थे याकूब जो है परमेश्वर का सृष्टि है। పోయిన వారము पिछली बार అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దాన ప్రకారముగా ఇజ్రాయేలీలందరూ ఐగుప్తులోకి వెళ్ళారు. हमने सुना था पिछले हफ्ता अब्राहम को परमेश्वर ने जो वादा किया था उसी के अनुसार सारा इजराइल मिस्र तक पहुंच गए थे। ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడంటే क्योंकि परमेश्वर ने क्या कहा था, నీకు నీ కడుపున పుట్టే బిడ్డలు तेरी जो संतान है మరి వాళ్ళు ఆకాశ నక్షత్రాల్లాగా ఉంటారు. वो आकाश के तारागणों के समान होंगे। వాళ్ళు పరాయి దేశములో తనది గాని మరి పరాయి దేశము నీ దేశము గాని పరాయి దేశంలో వాళ్ళు మరి 400 సంవత్సరాలు వాళ్ళు అక్కడ బానిసలుగా ఉంటారని దేవుడు చెప్పాడు. जो अपना नहीं है वो पराई देश है, उसमें 400 साल वो लोग गुलामी में रहेंगे करके बताया था। దేవుడు చెప్పినటువంటి మాట మరి నెరవేరక మానదు. परमेश्वर जो कुछ कहता है वो पूरा हुए बिना नहीं रुकेगा। ఆది కాండము 15వ అధ్యాయము 13వ వచనం కనుక మనం చదివితే उत्पत्ति की 15 का अगर 13 पढ़ेंगे तो అప్పుడు ఆయన అబ్రహాముతో నీ సంతతి వారు బానిసలుగా 40 సంవత్సరాలు తమది గాని దేశములో పరదేశులుగా నివసించదరని నువ్వు నిశ్చయముగా తెలుసుకో అన్నాడు. तब यहोवा ने अब्राहम से कहा, यह निश्चय जान कि तेरे वंश पराई देश में परदेशी होकर रहेंगे। ఇక్కడ ఏమంటే 400 సంవత్సరాలు వాళ్ళు మరి తమది గాని దేశములు అంటే పరాయి దేశంలో ఉంటారు, పరదేశులుగా ఉంటారు, బానిసలుగా वर्ष ఉంటారు. तक दुख उठाएंगे और दास बन के रहेंगे। అయితే 15వ అధ్యాయంలో నీవైతే మంచి వృద్ధాప్యంలో సమాధానంతో నీ పూర్వీకుల దగ్గర నువ్వు మరి చేరుతావు, 15వ వచనంలో పాతి పెట్టబడతావు అని రాశాడు. 15वें वचन में लिखा है, तू तो अपने पितरों में कुशल के साथ मिल जाएगा, तुझे पूरे बुढ़ापे में मिट्टी दी जाएगी। 16వ వచనంలో वचन 16 में నీ సంతతిలో 4వ తరం తిరిగి ఇక్కడికి మరి వస్తారని చెప్పాడు. पर वे चौथी पीढ़ी में यहाँ फिर आएंगे। కాబట్టి దేవుడు చెప్పినటువంటి ఆ వాగ్దానం అబ్రహాము ద్వారా నెరవేర్చినట్టు మనకి మరి ఈ యొక్క బైబిల్ మరి సెలవిస్తుంది. तो परमेश्वर जो अब्राहम को बताया ये वादा पूरा किया करके बाइबल हमें बताती है। కీర్తన కూడా మనం తెలిస్తే 105వ కీర్తన भजन संगीत देखेंगे 105। కీర్తనకారుడు కూడా తన కీర్తనలో పాడినట్టుగా మనము మరి ఈ యొక్క కీర్తనకారుడు యొక్క మాటల్లో మనం తెలుసుకుంటాం. भजनकार ने भी अपने भजन में गाते हुए हम देखते हैं 105 में 105వ కీర్తన 5వ వచనములో 105वीं भजन संहिता पाठ ఆయన దాసుని అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరుచుకున్న యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకము చేసుకుని చెప్తున్నాడు. 105 की 6 में 5 और 6 मिला हुआ है। उसके लिए हुए आश्चर्य कार्य स्मरण करो, उसके चमत्कार और निर्णय स्मरण करो। हे उसके दास अब्राहम के वंश, हे याकूब के संतान, तुम तो उसके चुने हुए हो। అబ్రహాము వంశస్థులారా,
अब्राहम के वंशु, ఈ ఇజ్రాయేలులందరూ కూడా అబ్రహాం వంశస్థులే. इजरायली सारे अब्राहम के वंश के हैं. ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారులారా. उनके द्वारा चुनी गई याकूब के संतान. తర్వాత 12వ వచనంలో और 12 वचन में ఇజ్రాయేలుకు నిత్య నిబంధనగా స్థిరపరిచి ఉన్నాడు. ఇజ్రాయేలుకి నిత్య నిబంధనగా స్థిరపరిచి ఉన్నాడు. इजराइल के लिए हमेशा के वादा के रूप में स्थिर किया है. తర్వాత 42వ వచనంలో और 42 वचन में ఎందుకంటే ఆయన తన పరిశుద్ధ వాగ్దానాన్ని తన సేవకుని అబ్రహామునకు జ్ఞాపకము చేసుకొనిను. क्योंकि उसने अपने पवित्र वचन और अपने दास अब्राहम को स्मरण किया. ప్రియులారా జాగ్రత్తగా విందాం. प्रियो ध्यान से सुनेंगे. దేవుని యొక్క కొత్త సృష్టిని ఎందుకు మనం చెప్పుకుంటున్నామంటే परमेश्वर की सृष्टि की नई सृष्टि को लेकर क्यों बताते हैं? దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే భూమి మీద సృష్టిలో ఆదాము అవ్వలను మరి సృజించింది ఎందుకంటే ఒక నూతన సృష్టి, ఒక నూతన మనుషుల్ని సిద్ధపరచాలని. तो परमेश्वर ने आदम को क्यों इस सृष्टि में बनाया था? क्योंकि एक नई सृष्टि यानी कि नई मनुष्यों को बनाने के लिए. అయితే ఆదాము అవ్వలు పాపానికి అమ్ముడు పోయినప్పుడు వారు పాపానికి దాసులైపోయారు. क्योंकि आदम व पाप को झुक गए थे, बिक गए थे और दास बन गए थे. మనం గుర్తు చేసుకుందాం, భూమిని కూడా శపించాడు ఆదాము వలనే. हम याद करेंगे आदम की वजह से पृथ्वी के भी शाप दिया गया था. ఆదాము వలనే భూమి శపించబడింది. आदम की वजह से पृथ्वी भी शापित हुई. ఇప్పుడు భూమి శపించబడిన భూమి. अभी जो धरती शाप किया गया है, అందుకనే భూమిని మనం దండం పెట్టుకోకూడదు. इसलिए पृथ्वी के हाथ नहीं जोड़ने चाहिए. చాలా మంది క్రైస్తవులు కూడా बहुत सारे ईसाई भी చర్చిల్లోకి వెళ్ళేటప్పుడు चर्चों में जाते वक्त ఆ ద్వారం దగ్గరికి వెళ్ళి उस फाटक के पास जाकर, ఇట్లా దండం పెట్టినట్టు వెళ్తారు. द्वार के पास जाकर ऐसे माथा टेकने के जैसा करते हैं. అది తప్పు. ये गलत है. మనకు సత్యము తెలియజేయటానికే దేవుడు తన యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు. हमें सच्चाई बताने के लिए ही परमेश्वर ने अपना पवित्र ग्रंथ हमें दिया है. ఏది తప్ప, कौन सा बात गलत है? అలా చేస్తే ఏంటంట, अगर ऐसा करने से क्या होगा, ఏం తప్పంట करने से क्या गलती అని होती है? చాలా మంది అంటారు. बहुत सारे इस प्रकार सोचते हैं. మనకు అలా చెప్పలేదు. हमें तो ऐसा नहीं बताया गया. మనకి పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు, 66 పుస్తకాలు. हमें पवित्र ग्रंथ दिया गया जिसमें 66 किताबें है. 66 పుస్తకాల్లో ఏం చెప్పబడింది, 66 किताबों में क्या बताया गया, నెరవేర్పు ఎలా జరిగింది? कैसा पूरा हुआ है? మనమైతే పాత నిబంధన భక్తులము కాదు. हम तो पुराने नियम के भक्तगण नहीं మనం हैं. పాత నిబంధన భక్తులం కాదు. हम तो पुराने नियम के भक्तगण మనం नहीं हैं. క్రొత్త నిబంధన భక్తులం. हम नया नियम के भक्तगण हैं. పాత నిబంధనలో నీతిమంతులు ధర్మశాస్త్రాన్ని అనుసరించి దేవుడి మాటలను విని గ్రహించి వాటిని అనుసారంగా నడిచి ప్రవక్తల యొక్క మాటలను గ్రహించిన వారు, వాళ్ళు పరిశుద్ధులు, వారు నీతిమంతులు, వారు ఇప్పుడు పరదైసులో సూక్ష్మదేహంలో ఉన్నారు. जो व्यवस्था के अनुसार चलने वाला, भविष्यताओं की बातों के अनुसार चलने वाला, वो पवित्र जन है, अभी परदेश में है, वो लोग धर्मी हैं. ఇది సత్యం. ये सत्य है. ఎప్పుడు ఇది మన యొక్క స్పృహలో ఉండాలి. ये बात हमारे होश में होनी चाहिए. క్రైస్తవుడిగా పుట్టిన ప్రతి ఒక్కరూ जो ईसाई के तौर पर पैदा हुआ है, అంటే వాక్యం ద్వారా यानी कि वचन के द्वारा, క్రొత్త జన్మ, यानी कि नया जन्म, ప్రతి ఒక్కరూ हर एक जन ఈ స్పృహ కలిగి ఉండాలి. इस होश में रहना चाहिए. కాబట్టి ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే अगर हम ध्यान से देखेंगे तो అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకము చేసుకొనెను. अब्राहम को जो परमेश्वर ने वादा किया है उसे याद किया. అయితే तो फिर ఈ యొక్క అబ్రహాం యొక్క సంతానము अब्राहम का संतान ఐగుప్తులోకి వెళ్ళిన తర్వాత मिस्र में जाने के बाद వాళ్ళు బానిసలుగా ఉన్నారు, वो दास बन के रह गए. కఠిన దాసత్వంలో ఉన్నారు. वो बहुत कठोर दासत्व के नीचे रहा. అయితే వాళ్ళందరూ కూడా పాత స్వభావంలోనే ఉన్నారు. वो सबके सब पुराने स्वभाव में ही रहा. ఐగుప్తు యొక్క దేవుళ్ళను పూజిస్తూ ఉన్నారు. मिस्र देवताओं को पूजा करने लगा. ఐగుప్తు దేవుళ్ళను పూజిస్తున్నారు. मिस्र की देवताओं को पूजा करने लगा. వాళ్ళు కష్టపడుతున్నారు. అక్కడ वो बड़ा कष्ट उठा रहे थे. కష్టపడుతూ कष्ट उठाते हुए ఏది దొరికితే అది అక్కడ దొరికిన తింటూ जो उनको मिलता उसे खाते हुए ఆనందిస్తూ, आनंदित रहते हुए, అంటే ఆనందిస్తూ అంటే తినే దానిలో ఆనందిస్తూ, यानी खाने पीने में आनंदित रहते हुए కష్టమైతే పడుతున్నారు. कष्ट तो उठा रहे थे. ఆ కష్టపడేటప్పుడు వాళ్ళు దేవునికి మొరపెడుతున్నారు. कष्ट में तो परमेश्वर को दोहाई देते थे. తర్వాత ఐగుప్తులో దొరికే ఆహారాన్ని భుజిస్తూ ఆనందిస్తున్నారు. और मिस्र में मिलने वाला भोजन वस्तुओं को लेकर आनंदित हो रहे थे. వాళ్ళ యొక్క దేవుళ్ళను పూజిస్తున్నారు. मिस्र की देवताओं की पूजा कर रहे కానీ थे. దేవుడు
ఒకటి వాళ్ళ మొర ఆలకించెను అని ఉంది. एक तो लिखा गया परमेश्वर ने उनकी विनती को सुना है, వాళ్ళు మొర పెట్టారు. उन्होंने पुकारा। వాళ్ళకి శ్రమలు ఎక్కువై కొద్దీ, जैसा उनका क्लेश बढ़ता गया, శ్రమలు ఎక్కువై కొద్దీ क्लेश जैसा बढ़ता गया, కఠిన దాసత్వము, जैसे कठोर दासत्व में आ కఠిన गया, దాసత్వంతో कठिन दासत्व के వాళ్ళు द्वारा మొర పెడుతున్నారు. वो दुहाई देने लगे। దీనివల్ల మనం ఏమి నేర్చుకోవాలంటే, इससे हमें क्या सीखना మనకి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, हमें कोई समस्या आती है, మనకైనా శోధనలు कोई వచ్చినప్పుడు, परेशानियां आती है, మనకు అనారోగ్యాలు कोई వచ్చినప్పుడు बीमारी में हो మనం जाते ఏం हैं, చేయాలి? हमें क्या करना चाहिए? మొర పెట్టాలి. पुकारना चाहिए। మనం ఇది నేర్చుకోవాలి. हम इस बात को सीखना है। కొంతమంది कुछ लोग మొర పెట్టరు దేవునికి, परमेश्वर को नहीं पुकारते, చింతలో పడిపోతారు, चिंता में पड़ जाते हैं, మనుషుల్ని ఆశ్రయిస్తారు, मनुष्यों की शरण लेते हैं, మనుషుల్ని ఆశ్రయిస్తారు. मनुष्यों की शरण लेते हैं। ఎప్పుడు కూడా మనుషుల్ని మనం ఆశ్రయించకూడదు. कभी भी मनुष्यों की शरण नहीं लेनी चाहिए। మనం దేవుని బిడ్డలమే, हम परमेश्वर का संतान है, మనం ప్రభువుని हम నమ్ముకున్నాం, प्रभु पर भरोसा మనం किया है। క్రైస్తవులమే. हम ईसाई है। ఏ సమస్య వచ్చినా चाहे कोई भी समस्या आ गया, పరిశుద్ధాత్మ జ్ఞానంతో पवित्र आत्मा के ज्ञान के द्वारा మోకరించి घुटनों में आकर ప్రభువుకు మొర పెట్టాలి. परमेश्वर की दुहाई देनी चाहिए, ప్రార్థన ద్వారా మొర పెట్టాలి. प्रार्थना विनती के द्वारा पुकारना चाहिए। అప్పుడు దేవుడు మనకు మార్గం ఏర్పరుస్తాడు. तब परमेश्वर हमारे लिए मार्ग निकालेगा। చూడండి, देखिए, అబ్రహాముకు దేవుడు చేసిన ఆ నిబంధనను, ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. अब्राहम को परमेश्वर जो वादा किया था उसे परमेश्वर ने याद किया। క్రైస్తవులందరూ కూడా ఇజ్రాయేల్ వైపే చూడాలి. सारे क्रिश्चियन जो है इजराइल की ओर ही देखना चाहिए। ఇజ్రాయేల్ వైపు చూస్తే इजराइल की ओर अगर देखेगा तो అసలు మనకు సరైన విశ్వాసం ఏంటో మనకు అర్థమైపోద్ది. तब हमें मालूम पड़ जाता है आखिर विश्वास किस प्रकार की है। మనం ఇజ్రాయేల్ వైపు చూస్తే, अगर इजराइल की ओर देखेंगे तो, వాళ్ళని గురించి మనం వింటే अगर उनके बारे में सुनेंगे तो సరైనటువంటి అవగాహన ఏంటో మనకు అర్థమైపోద్ది. हकीकत में विश्वास हमें समझ में आ जाती है। ఇక్కడ అదే మనం తెలుసుకోవాలి. ఇక్కడ इसी बात को हमें यहाँ जानना है। చూడండి, देखिए, అబ్రహామును దేవుడు జ్ఞాపకం చేసుకొని अब्राहम को परमेश्वर ने याद किया। ఇజ్రాయేలీలు మొరపెట్టినప్పుడు जब इजराइल ने पुकारा, ఆ మొర విని उनकी विनती को सुनकर మోషేను వాళ్ళ దగ్గరికి పంపించాడు. मूसा को उनके पास भेज दिया। జాగ్రత్తగానండి, ध्यान से सुनिए, మోషేను వాళ్ళ దగ్గరికి పంపించాడు. मूसा को उनके पास भेज दिया। మోషే వెళ్ళి मूसा जाकर వాళ్ళని అక్కడ నుంచి ఇడిపించాడు. उन्हें वहां से छुड़ा लिया। ఇక్కడ ఇడిపించటంలో या छुड़ाने में రెండు విధాలైనటువంటి కార్యాలు జరిగినాయి. तो दो प्रकार के कार्य हुए। వాళ్ళని ఆ బానిసత్వం అనే ఆ యొక్క గులామి యొక్క మార్గము నుండి, ఆ పనుల నుండి, ఆ దేశం నుండి విడిపించి పాలు తేళ్లు ప్రవహించే దేశానికి తీసుకెళ్ళటానికి దేవుడు రెండు కార్యాలు చేశాడు. तो वहां पे उन लोगों को उस गुलामी के दासत्व से छुटका कर दूध और शहद बहने वाला देश ले जाने के लिए दो कार्य किया है परमेश्वर ने। ఒకటి ఏంటంటే पहला कौन सा है? 12వ అధ్యాయం నిర్గమన్, निर्गमन की 12 अध्याय। ఒకటి 12వ అధ్యాయము. निर्गमन की 12 अध्याय। అంటే ఒకటి ఏంటంటే, ఆ గొర్రె పిల్ల రక్తము ద్వారా, ఏడాది గొర్రె పిల్ల రక్తము ద్వారా మీకు విడుదల కలుగుతుంది. 1 साल की बछड़े की लहू के द्वारा आपको छुटकारा मिलेगा। చూడండి, 3వ వచనం కనుక చదివితే 12వ అధ్యాయం 3వ వచనంలో, निर्गमन 12 का 3 पड़ेगा तो, మీరు ఇజ్రాయేలీల సర్వ సమాజముతో ఇలా చెప్పండి, ఈ నెల 10వ రోజున ప్రతి ఒక్కడు తన కుటుంబం లెక్క చొప్పున ఒక గొర్రె పిల్లను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లను తీసుకునవలెను. इजराइल की सारी मंडली से इस प्रकार कहो, इस महीने के 10वें दिन को तुम अपने अपने पितरों के घराने के अनुसार घराने पीछे एक एक मेमना ले आए। అంటే ఐగుప్తు నుంచి విడుదల చేయటానికి यानी कि मिस्र से छुटकारा देने के लिए మొట్టమొదటగా గొర్రె పిల్లను వధించాలి. सबसे पहले वे मेमने का वध करना है, విడుదల కొరకు. छुटकारे की खातिर। అంటే ఐగుప్తు నుంచి విడుదల यानी కలగటానికి कि मिस्र से छुटकारा होने के लिए గొర్రె పిల్లను వధించాలి. मेमने का वध करना है। అది 5వ వచనంలో ఏం చెప్పాడంటే, 5वें वचन में क्या कहा? గొర్రె పిల్ల లోపము లేనిదై ఏడాది మగపిల్ల అయి ఉండాలి. तुम्हारा मेमना निर्दोष और 1 वर्ष का नर हो। ఎలా ఉండాలి గొర్రె పిల్ల? मेमना कैसी होनी चाहिए? మగపిల్ల, మగదై ఉండాలి, नर होना चाहिए, లోపం లేనిదై ఉండాలి, कोई दोष नहीं होनी चाहिए, ఏడాది గొర్రె, ఏడాది వయసు ఉండాలి. 1 वर्ष का हो, అంటే 1 సంవత్సరం వయసు ఉండాలి. 1 ही वर्ष होनी चाहिए उम्र। దాని గొర్రెలలో నుండి గాని మేకలలో నుండి గాని తీసుకోవాలి. और उसे चाहे भेड़ों में से ले या चाहे बकरियों में से। కాబట్టి దేవుడు మొట్టమొదట ఏం చేశాడు వాళ్ళకి? इसलिए परमेश्वर ने सबसे पहले उन्हें क्या किया? రక్తము,
लहू అంటే यानी कि రక్తము చిందించాడు గొర్రె పిల్ల. यानी कि मेमने के द्वारा लहू बहाया. ఆ తర్వాత उसके बाद రెండో విషయం కనుక జాగ్రత్త మనం చూస్తే दूसरा विषय अगर देखेगा तो రెండో విషయము दूसरा विषय దేవుని యొక్క ఆ శక్తి, దేవుని యొక్క మహాశక్తి. परमेश्वर की महान सामर्थ. ఏంటి ఆ మహాశక్తి అంటే? क्या है महान सामर्थ? దేవుని యొక్క రెండవ విషయము మహాశక్తి. ఆ దేవుడు వారిని దృష్టించి ఐగుప్తుల యొక్క చేతిలో పడకుండా వాళ్ళని రక్షించటం. परमेश्वर की महान सामर्थ्य क्या है कि परमेश्वर उन पर नजर रखा और मिस्रवासियों के हाथ में ना पड़ने दिया और उनके वो बचाता गया. ఆ రాత్రి उस रात को ఏం చెప్పాడంటే మోషేకి, क्या बताया था मूसा से? ఈ రాత్రి ఈ రాత్రి నీవు చూడండి 11వ అధ్యాయము నిర్గమాకాండము निर्गमन की 11 अध्याय 11:5 వచనం కనుక చదివితే, निर्गमन की अगर 5 पढ़ेगा तो మోషేకి ఐగుప్తు నుంచి విడుదల చేయడానికి దేవుడు మోషేకి చెప్పిన మాట ఏంటంటే, मूसा से छुटकारा दिलाने के लिए क्या बताया था परमेश्वर ने అప్పుడు मूसा से? సింహాసనం మీద కూర్చున్న ఫరోకు పుట్టిన మొదటి కుమారుడు మొదలుకొని తిరగలి విసిరే దాసి మొదటి కుమారుని వరకు ఐగుప్తును తీసిన తొలి సంతానము, జంతువులన్నింటిలో తొలి సంతానము మరి చనిపోతారని చెప్పాడు. तब मिस्र के सिंहासन पर विराजने वाले फेरोन से लेकर चक्की पीसने वाला दासी तक के पहलौटे वरन पशुओं तक के सब पहलौटे मर వాళ్ళ जाएंगे. విడుదల సమీపిస్తుంది. उनकी छुटकारा का दिन नजदीक आ रहा है. అబ్రహాంకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. अब्राहम को परमेश्वर का दिया गया वादा याद कर रहे हैं. మన క్రొత్త నిబంధన భక్తులుగా हम नया नियम के भक्तगण होने के नाते అపోస్తుల యొక్క బోధలోను క్రీస్తు యొక్క సందేశములోను प्रेरितों के इस उपदेश में और मसीह यीशु के संदेश में ఆ యొక్క వాక్యం ద్వారా చెప్పిన ప్రతి విషయానికి మనం లోబడాలి. तो वचन जो बताया गया हर एक वचन का आज्ञाकारी बनना है. అది పరలోకం నుంచి మనకు దేవుడిచ్చే గొప్ప ఆజ్ఞ. तो परमेश्वर जो स्वर्ग से दिया है इस आज्ञा को, అది గొప్ప ఆజ్ఞ. वो बहुत बड़ी आज्ञा है. దాన్ని మనం పాటించాలి. उसके हम पालन करनी ప్రతి चाहिए. ఒక్కరూ పాటించాలి. हर एक जने पालन करनी चाहिए. లేకపోతే ఆజ్ఞాతిక్రమమే పాపం. अगर ऐसा नहीं हुआ तो आज्ञा को उल्लंघन करना ही पाप है. చూడండి, देखिए ఇక్కడ 7వ వచనం కనుక చదివితే, इसी में 7वीं वचन अगर पढ़ेगा तो, యెహోవా ఐగుప్తులను ఇజ్రాయేలులను వేరు చేస్తాడని మీకు తెలియటానికి ఇజ్రాయేలుల్లో ఏ మనిషి మీద గాని జంతువు మీద గాని ఏ కుక్క కూడా తన నాలుక ఆడించదని చెప్పాడు. पर इजरायलियों के विरुद्ध क्या मनुष्य क्या पशु किसी पर कोई कुत्ता भी ना भूकेगा, जिससे तुम जान लो कि मिस्रियों और इजरायलियों में यहोवा अंतर करता है. ఇది మనకేం తెలియజేస్తుంది? క్రైస్తవులుగా ये बात ईसाई होने के नाते हमें क्या మనం बताता है? క్రైస్తవులమే. हम ईसाई हैं. మనం కూడా అబ్రహాంకు చేసిన వాగ్దానంలో ఉన్నవారమే. हम भी अब्राहम को जो वादा किया गया उसके नीचे आने वाले हैं. అబ్రహాముకు చేసిన వాగ్దానంలో నుంచే మనం వచ్చాం. अब्राहम के दिए गए वादा में से हम आए हैं. అబ్రహాము చేసిన వాగ్దానంలో నుంచి 12 గోత్రాల్లో నుంచి ఒక గోత్రమైనటువంటి యోధా గోత్రం నుండే మనం వచ్చాం. अब्राहम को जो वादा किया गया उन 12 गोत्र में से एक गोत्र जो यहूदा के वंश उसमें से हम आए हैं. ఇజ్రాయేలీలు అయితే దేవుడు అబ్రహాంకు చేసిన వాగ్దానం ప్రకారం 12 గోత్రాల వారు ఆ యొక్క ఐగుప్తులో ఉన్నారు. तो इजरायली जो है परमेश्वर की वादा के अनुसार 12 गोत्र जो थे मिस्र में रहा. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే यह हम ध्यान से देखिए, ఇజ్రాయేలీల నుండి పుట్టినదే క్రైస్తవ్యం. इजरायलियों से ही पैदा हुआ है ईसाईयत. ఇది మనం గమనించాలి. इस बात को हम पहचानना है. ఇజ్రాయేలీల నుండి పుట్టిందే క్రైస్తవ్యం. इजरायलियों में से उत्पन्न हुआ है ईसाईयत. లేకపోతే ఇజ్రాయేల్ లేకుండా క్రైస్తవ్యం లేదు. इजराइल के बिना ईसाईयत नहीं है. ఎందుకంటే क्योंकि దేవుడు ఏర్పరుచుకున్న జనాంగం వాళ్ళు. परमेश्वर के द्वारा चुने गए लोग हैं वो लोग. వాళ్ళు ప్రత్యేకించబడిన జనాంగము. वो अलग किए गए लोग हैं. అందుకని ఇక్కడ ఈ 11వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటాడంటే, 11 के 7 में क्या कहता है? ఐగుప్తులను ఇజ్రాయేలులను వేరుపరుస్తానని వాళ్ళకి తెలియజేస్తున్నాడు. मिस्रियों को और इजरायलियों को यहोवा अंतर करता है करके वो बता. కాబట్టి భూమి మీద ఒక క్రైస్తవులుగా यानी कि इस पृथ्वी पर एक ईसाई होने के మనల్ని नाते దేవుడు వేరుపరిచాడు. तो हमें परमेश्वर ने अलग किया है. మనం వేరుపరచబడిన వారం. हम अलग किए गए हैं. మనం ప్రత్యేకించబడిన వారం. हम अलग किए गए हैं, మనం प्रत्येक किया गया మన है. లోకస్తులం కాదు. हम इस संसार के नहीं है. మనం లోకస్తులం కాదు. हम इस संसार के नहीं है. ఏది పడితే అది చేయకూడదు. जो मन में आया वो नहीं करना चाहिए. అన్ని జనుల్లాగా ఏది పడితే చేయకూడదు. अन्य जाति के समान जो मन में आया वो नहीं करनी चाहिए. కాబట్టి వాక్యానుసారముగా इसलिए वचन के अनुसार దైవదాసుడు
పరిశుద్ధాత్మ ద్వారా ఏం బోధిస్తున్నాడో, परमेश्वर का दास पवित्र आत्मा के द्वारा जो कुछ बात कर रहे हैं, దైవదాసుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడో तो प्रभु के दास के द्वारा पवित्र आत्मा परमेश्वर जो कुछ कहता है అది మనం వినాలి. उसे हमें सुनना है. చూడండి, देखिए అరణ్యంలో जंगल में ఎంత దేవుడు శక్తిని కలిగి వాళ్ళని బయటకు తీసుకొచ్చాడు. इतना सामर्थ्य से परमेश्वर उन्हें बाहर लेके आ गया. అది దేవుని శక్తి వల్ల జరిగింది కానీ వాళ్ళ శక్తి వల్ల కాదు. ये तो परमेश्वर की सामर्थ्य से हुआ है, इजरायलियों की शक्ति से नहीं. ఒకటి, ఆ గొర్రెపిల్ల ఏడాది యొక్క ఆ గొర్రెపిల్ల రక్తం ద్వారా ఆ ఐగుప్తు యొక్క పాప మలినాన్ని పూర్తిగా తుడిసివేశాడు. एक तो उस मेमने के द्वारा जो 1 वर्ष की है, जो मिस्र से लगा हुआ सो पाप की गंदगी से उनको छुटकारा दे दिया. చూడండి, देखिए ఎన్ని గొర్రెపిల్లలు వధించారో. कितना मेमने के वध किए हैं. నిజంగా ఆ రోజు వాళ్ళు ఆ గొర్రెపిల్ల రక్తము ద్వారా उस दिन वो लोग उस मेमने की लहू के द्वारा అక్కడ నుంచి విడుదల పొంది वहां से छुटकारा पाकर వాళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. वो मिस्र से बाहर आ गए. మనము हम అనేక గొర్రెపిల్లలను వధించారు ఐగుప్తులో, मिस्र में तो बहुत सारे मेमने की वध किया गया, కానీ ఒకే ఒక గొర్రెపిల్ల, लेकिन हमारे लिए एक ही एक मेमना, ఒకే ఒక గొర్రెపిల్ల एक ही मेमना, యేసయ్య. यीशु मसीह. మనకు ఆనాడు ఆ ఐగుప్తులో ఆ పస్కా పండుగ రోజు విడుదల రోజు ఎన్ని గొర్రె పిల్లలు వధించాడో అక్కడి నుంచి విడుదల చేయటానికి, మనల్ని కూడా ఈ పాపలోకం నుంచి విడుదల చేయటానికి, దేవుని యొక్క రాజ్యంలోకి రావటానికి యేసయ్య అనే ఒక గొర్రె పిల్లను వధించాడు. जैसा मिस्रियों को मिस्र में रहने वाले इजराइलियों को छुटकारा दिलाने के लिए उस पस्का का दिन कितने सारे मेमने को वध किया था, इसी प्रकार पाप की दुनिया से मैं बाहर लाने के लिए यीशु मसीह को भी वध किया गया. నీవు నేను రక్షించబడ్డాం. आप और हम उद्धार पाए, మనం రక్షించబడిన జనాంగము, हम उद्धार पाए हुए लोग, మన వాగ్దానం కింద ఉన్న వాళ్ళమే. हम वाचा के नीचे आए हैं, మన ఇష్టం వచ్చి మనం చేయకూడదు. इसलिए हमारे मर्जी के अनुसार हम नहीं करना మన चाहिए. మనసుకు తోచింది మనం చేయకూడదు. हमारे मन की इच्छा के अनुसार हमें नहीं करनी चाहिए. ఇజ్రాయేలు కూడా చూడండి, इजरायलियों को भी देखिए, ఇజ్రాయేలును కూడా इजरायलियों को भी దేవుడే మోషేని పంపించి వాళ్ళని విడుదల చేయించాడు. परमेश्वर ही ने ही मूसा को भेजा और उनको छुटकारा दिलाया. మోసాకు చెప్పాడు, मूसा से कहा ఒక ఇంటింటికి ఒక గొర్రె పిల్లని వదిలించుకోమన్నాడు. एक घर के लेके एक मेमना का वध कर. తర్వాత ఏమన్నాడు? उसके बाद क्या कहा? 7వ వచనం, 12వ అధ్యాయం 7వ వచనం, 12 के 7 में దాని రక్తము కొంచెం తీసుకొని తాము భోజనం చేస్తున్న ఇంటి గుమ్మం 2 నిలువ కమ్ముల మీద పై కమ్ముల మీద దాన్ని చల్లవలెను. जब वे उसके लहू में से कुछ लेकर जिन घरों में मेमने को खाएंगे उनके द्वार के दोनों अलंगों और चौखटों के सिरों पर लगाए. ఆ రక్తం ఏం చేయాలంట? इस लहू का क्या करना है? వాళ్ళ గుమ్మముల యొక్క పై గుమ్మములకు దర్వాజులకు రాసుకోవాలంట. उनको चौखटों के सिरों को ऊपर लगाना है. జాగ్రత్తగానండి, ध्यान से सुनिए. వాళ్ళు విడుదల పొందాలంటే अगर उन्हें छुटकारा पाना है ఐగుప్తు పాపం నుండి, मिस्र के पाप से, ఐగుప్తు దాసత్వం నుండి, मिस्र के दासत्व से, ఐగుప్తు శాపం నుండి मिस्र के शाप से ఆ బయటికి రావాలంటే अगर बाहर आना है, అదిగో వేడాది గొర్రెపిల్ల రక్తము देखिए 1 वर्ष के मेमने की लहू వాళ్ళ యొక్క ఆ గుమ్మాలకు రాసుకోవాలంట. उनके चौखटों के सिरे पर लगाना है. అప్పుడు మరణ దూత బయలుదేరుతాడు. तब मृत्यु की दूत निकलेगा. మోషే చెప్పాడు, मूसा से कहा था మరణ దూత బయలుదేరుతాడు. मृत्यु देने वाला दूत ఆ निकलेगा. మరణ దూత బయలుదేరినప్పుడు जब वो निकलेगा ఎవ్వరు ఐగుప్తుల్లో ఎవ్వరిని కూడా ఒక్క జంతువు గాని, ఒక చిన్న పక్షి గాని, ఒక పిల్లవాడు గాని, మొదటి సంతానం ఎవ్వరు చనిపోరన్నారు. ఇజ్రాయిల్ तो बताएगा था ऐसा करने से इजरायलियों का कोई भी, चाहे जंतु जानवर पशु पक्षी या इंसान के पहलौठों में से किसी का भी मृत्यु नहीं होगा बोला. ఇజ్రాయేలీలో ఏ మగ సంతానం గాని ఆడ సంతానం గాని ప్రథమ సంతానం చనిపోరని చెప్పాడు. इजराइल में किसी प्रकार का, चाहे स्त्री हो, नर हो, नारी हो, कोई भी किसी का भी पहलौठा का मृत्यु नहीं होगा बताया. చూడండి, देखिए వైరస్, కరోనా వైరస్ कोरोना वायरस భూమి మీదకి వచ్చేసింది, इस पृथ्वी पर आ गया, ప్రాగుతూ వచ్చేసింది. तो फैलता गया. అదే మనకు గుర్తు చేస్తుంది. उसी बात को हमें याद ఆ दिलाता రోజు ఐగుప్తులో उस दिन मिस्र में ఏ విధంగా తెగులు వచ్చిందో इस प्रकार मरी आई, అదే విధంగా इसी प्रकार అదిగో ఆ మరణ దూత उस मृत्यु देवता ఆ కరోనా వైరస్, वो कोरोना वायरस की ఆ बराबर వైరస్ ప్రాక్కుంటూ వచ్చింది. वो फैलता गया. నిజంగా మనం ప్రార్థన చేసాం, हमने प्रार्थना किया, మనం ప్రార్థన చేసాం. हमने प्रार्थना ఈ किया. రోజు మనం సజీవ లెక్కలో ఉన్నామంటే, आज हम जीवित है, तो మనం సజీవ లెక్కలో ఉన్నామంటే अगर हम जीवित है ఎంతమంది చనిపోయారు?
చనిపోయారు, देखिए उन दिनों में कितने लोगों की मृत्यु हुआ ఎన్ని था, ప్రాణాలు ఈ లోకం నుంచి వెళ్ళిపోయినాయి, कितने प्राणी संसार से चला गया, పక్షుల్లాగా చనిపోయారు. पक्षियों के बराबर ढेर हो गया. మనకు కూడా కరోనా వచ్చింది, हमें भी कोरोना అయినా దేవుడు हुआ, మనల్ని కాపాడాడు, फिर भी परमेश्वर हमको बचाया, మనల్ని కాపాడాడు. हम लोगों को बचाया. ఈ రోజు మనం సజీవులుగా आज ఉన్నామంటే हम जीवित है तो దేవుని కృపే. ये परमेश्वर का ही कृपा है. అలాంటి దేవుడిని మనం మర్చిపోకూడదు, ऐसे ईश्वर को हम नहीं भूलने అలాంటి चाहिए. దేవుడు చేసిన కార్యాలు ऐसे మర్చిపోకూడదు, परमेश्वर ने जो कार्य किए उन कार्यों को మనం नहीं भूलने రక్షించిన चाहिए. యేసయ్యని మనం మర్చిపోకూడదు. हमें उद्धार दिया गया यीशु मसीह को नहीं भूलनी चाहिए. ఒకటి एक तो గొర్రె పిల్ల రక్తం, मेमने की लहू, ఆ గొర్రె పిల్లను వధించుకుని उस मेमने का वध ఆ कर మాంసం తినాలి, उस मांस को ఆ खा, రక్తము उस लहू వారి को గుమ్మాలకు రాసుకోవాలి. उनके चौखटों पर लगाना వాళ్ళ है. గుమ్మాలకు రాసుకుంటే चौखटों पर लगाने ఆ से మరణదూత వచ్చినప్పుడు जब वो मृत्यु दूत आएगा, ఎవరి గుమ్మం మీద రక్తం ఉంటుందో, किसकी चौखटों के सिरे पर लहू होगा, ఎవరి గుమ్మం మీద రక్తం ఉంటుందో किसकी चौखटों पर लहू होगा, ఆ యొక్క మరణదూత వారి ఇళ్ళని దాటిపోతా ఉంటాడు. तो तब उस मृत्यु की दूत जो है उनकी घरों को पार करके चला जाएगा. ఇప్పుడు अभी రెండోది दूसरा దేవుని యొక్క మహాశక్తి ఏంటంటే, परमेश्वर की महान सामर्थ्य क्या है. అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత वहां से निकलने के बाद కొంత దూరం వచ్చిన తర్వాత कुछ दूर आने के बाद ఎర్ర సముద్రం వచ్చింది. लाल समुद्र आ गया. ఎర్ర సముద్రం, लाल समुद्र, ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత जब लाल समुद्र के पास आते ही చూస్తే देखा అటు ఎర్ర సముద్రం, सामने लाल समुद्र, ఇటు ఫరో సైన్యం, पीछे फिर उनका सेना, అటు ఎర్ర సముద్రము, उधर लाल समुद्र, ఇటు ఫరో సైన్యం. इधर फिर उनका सेना. చూడండి, देखिए వాళ్ళు 14వ అధ్యాయము, निर्गमन की 14 अध्याय, నిర్గమాకాండం 14వ అధ్యాయము निर्गमन का 14 अध्याय 7వ వచనము, 7वां वचन. ఐగుప్తులోని రథాలన్నిటిలో అతి శ్రేష్టమైన 600 రథాలని, మిగతా రథాలన్నిటిని వాటికి అవసరమైన అధిపతులను తీసుకుని బయలుదేరాడంట. उसने 600 अच्छे से अच्छे रथ वरन मिस्र के सब रथ लिए उन सबों पर सरदार बैठ गए. భయపడిపోయారు, ये लोग डर गए, ఇజ్రాయేల్ భయపడిపోయారు. इजराइल डर गई. యేసు రక్తం అయితే, ఆ గొర్రెపిల్ల రక్తం అయితే వాళ్ళ కొరకు వధించబడింది, मेमने की लहू तो उनके लिए बहाया गया, వాళ్ళ మొదటి సంతానం అంతా కాపాడబడింది. उनके पहलौठा बचाया गया. అక్కడి నుంచి ఫరో వాళ్ళని పొమ్మన్నాడు, वहां से फिर ने कहा था चला जाओ. వాళ్ళు బయటకు వచ్చారు. वो निकल चुके हैं बाग. కొంత దూరం వచ్చినాక कुछ दूर आने के बाद ఇంకొక ఆటకం వచ్చింది, एक और रुकावट आ गई. అది ఎర్ర సముద్రం. वो लाल समुद्र, అది ఎర్ర సముద్రం. वो लाल समुद्र. అయితే तो फिर ఇప్పుడు 10వ వచనం 11వ వచనం మనం చదివితే, 10 और 11 वचन पड़ेगा तो ఫరో దగ్గరకు వస్తూ ఉండగా ఇజ్రాయేలులు కనులెత్తి ఐగుప్తీయులను తమ వెనుక వచ్చుట చూసి ఎంతో భయపడి ఇజ్రాయేలులు యెహోవాకు మొరపెట్టిరి. तब फैरौन निकट आया, तब इजरायलियों ने आंखें उठाकर क्या देखा कि मिस्री हमारे पीछे किए चले आ रहे हैं, और इजरायली अत्यंत डर गए और चिल्लाकर यहोवा के दोहाई दी. ఇది రెండవ మొర. ये दूसरी पुकार. మొదటి మొర पहली पुकार బానిసత్వంలో ఉన్నారు, दासत्व में थे, కఠిన దాసత్వంలో ఉన్నారు, डोर दासत्व में थे, తట్టుకోలేకపోయారు, बर्दाश्त नहीं कर पा रहे थे. దేవునికి మొరపెట్టాడు. परमेश्वर की दुहाई दी. మొరపెడితే परमेश्वर को दुहाई అబ్రహాం యొక్క నిబంధన జ్ఞాపకం చేసుకుని अब्राहम की वाचा को याद किया, మోషేని పిలిచి मूसा को बुलाया, 10 అద్భుతాలు 10 अद्भुत कार्य, 10 అద్భుతాలు చేసి 10 अद्भुत कार्य किया. అక్కడి నుంచి ఇజ్రాయెల్ బయట తీశాడు. वहां से इजरायलियों को बाहर निकाला. అయితే బయటకు వచ్చిన తర్వాత फिर बाहर आने के बाद కొంత దూరం వచ్చినాక कुछ और दूर आने के ఎర్ర बाद సముద్రం వచ్చింది. लाल समुद्र आ गया. ఇప్పుడు ఇది రెండవ మొర. ये दूसरी दुहाई. అంటే ఇజ్రాయెల్ని బట్టి మనం నేర్చుకునేది ఏంటంటే, यानी इजरायलियों से हमें क्या सीखना है. శ్రమలు వచ్చినప్పుడు మొర పెడతారు, जब क्लेश आते तो पुकारते हैं. అది మనం నేర్చుకోవాలి. ये सीखना है हमें भी. ఏ శ్రమ వచ్చినా, चाहे कोई भी क्लेश आया, ఏ బాధ వచ్చినా कोई भी तकलीफ आया, మోకరించి घुटनों में आकर ఉపవాసాలుండి उपवास रहकर ప్రార్థన చేస్తూ प्रार्थना करते हुए మొర పెట్టాలి. दुहाई देनी ఇది चाहिए. క్రైస్తవుల గృహాలలో ఉండాలి. ईसाइयों के घर में होनी चाहिए. మనం ప్రత్యేకించబడిన వాళ్ళం. अमल किए गए लोग हैं. చూడండి, देखिए. దేవుడు ఇజ్రాయేలుల్ని ఐగుప్తుల్ని ప్రత్యేకించాడు. देखिए परमेश्वर ने इजरायलियों को और मिस्रवासियों का बीच में अंतर किया. ఇజ్రాయేలు గోషాను దేశంలో ఉన్నారు. इजराइल तो गोशान के देश में थे. ఆ ఐగుప్తు అంతా చీకటిగా ఉంటే पूरा मिस्र देश अंधेरा हो गया तो గోషాను దేశంలో వెలుగు ఉంది. मगर गोशान में रोशनी थी. ఆ మరణదూత వచ్చినప్పుడు जब उस मृत्यु देवता आई थी, గోషాను దేశంలో ఇజ్రాయేలులో ఉన్న ఏ మొదటి సంతానం చనిపోలేదు. गोशान की इजराइल की किसी भी पहलौठा नहीं खत्म हुआ, ఎవరు చనిపోలేదు. किसी का भी मृत्यु नहीं हुआ. అయితే तो फिर ఆ ఐగుప్తులో ఉన్నవారు जो मिस्र में थे, సింహాసనం మీద కూర్చున్నటువంటి వారి దగ్గర నుంచి जो सिंहासन पर विराजमान थे, उनसे लेकर తిరగలి విసిరేంత వరకు పేదల వరకు మొదటి సంతానం तो చనిపోయారు. चक्की पीसने वाला हर एक के
पहलौठा बच्चा का ఆ రాత్రి ఏడుపులు ఆహాకాటాలు జరిగినాయి. उस रात को चिल्लाना रोना ही सुनाई दिया। ఇజ్రాయేలీలు ఆరాంగా నిద్రపోతున్నారు, इजराइल आराम से सो रहे थे, హాయిగా నిద్రపోతున్నారు. आराम से लेटे थे। ఎంత గొప్ప శక్తి, कितना अद्भुत सामर्थ्य ఎంత परमेश्वर గొప్ప का, కాపుదల, कितना अद्भुत बचाव है ఎంత अपने గొప్ప लोगों का, రక్షణ कितना अद्भुत उद्धार है अपने लोगों का। చరిత్రలో జరిగింది. ये इतिहास में हुआ है। ఎవరు దీన్ని కాదంటానికి వీలు कोई లేదు, भी इसे मना नहीं कर सकता, ఎవరు కాదంటానికి వీలు कोई లేదు. इनकार नहीं कर सकते। చరిత్ర పుటల్లో జరిగింది तो ఇది. इतिहास के पन्नों में हम देख सकते हैं। అందుకే ఏ జనమునకు ఇలాగూ చేయలేదని చెప్పాడు. इसलिए कहा गया किसी भी जाति के साथ ऐसा अद्भुत कार्य ఏ नहीं किया। జనమునకు ఇలాంటి అద్భుతాలు చేయలేదు. किसी भी जाति के साथ ऐसा अद्भुत कार्य नहीं ఇప్పుడు किया। అదే ఒక జనాంగం ఉన్నారు. ఇప్పుడు ఎవరు? कौन है वो जाति के लोग? క్రొత్త నిబంధన नया वाचा का క్రైస్తవులు. ईसाई, అదే ఒక జనాంగము, यही एक जाति है, ప్రత్యేకించబడిన अलग జనాంగము. किए गए जाति है। ఇజ్రాయేలు యొక్క ప్రత్యేకతలో నుంచి, ఆ యొక్క గోత్రాల్లో నుంచి, యోధా గోత్రం నుంచి వచ్చినటువంటి యేసయ్య కొత్త సృష్టి. इजराइल की गोत्र में से जो यहूदा के वंश से आया, हम विश्वासी కొత్త సృష్టి, नई सृष्टि है, నూతన సృష్టి. नई सृष्टि है। చూడండి, देखिए ఆ మొర్ర ఆలకించాడు. वो दुहाई को उन्होंने सुन వాళ్ళు लिया, గుణుక్కుంటున్నారు. वो लोग कुड़कुड़ा रहे थे। అయితే 13వ వచనంలో, वचन 13 में देखेंगे, 14వ అధ్యాయం నిర్గమకాండం 13వ వచనంలో, निर्गमन की 14 का 13 देखेंगे అందుకు तो మోషే ప్రజలతో భయపడకొద్దు, స్థిరంగా నిలబడండి, ఈ రోజు యెహోవా మీకు కలుగు చేసిన రక్షణను చూడండి. मूसा लोगों से कहा, डरो मत, खड़े खड़े वे उद्धार का काम देखो जो यहोवा आज तुम्हारे लिए करेगा। ఆ రక్షణ उद्धार మీకు అంటే ఇది దేవుని శక్తి. यानी कि परमेश्वर का शक्ति है ఐగుప్తు నుంచి బయటకు వస్తానికి मिस्र से बाहर आने की। ఒకటేమో గొర్రెపిల్ల రక్తము, एक तो मेमने की लहू, ఏడాది గొర్రెపిల్ల రక్తము. एक साल 1 वर्ष की मेमने की लहू, రెండోది దేవుని యొక్క శక్తి. दूसरा परमेश्वर की सामर्थ्य। ఈ దేవుని యొక్క శక్తి ద్వారా परमेश्वर की सामर्थ्य के द्वारा చూడండి, देखिए మోషే నిలబడ్డాడు, मूसा खड़ा हो गया, ఇజ్రాయేల్ నిలబడ్డారు, इजराइल भी खड़े थे, ఎర్ర సముద్రము सामने लाल समुद्र, వెనకాల ఫరో సైన్యం. पीछे फिरौन का सेना, ఆటంకాలే. रुकावट ही रुकावट। రక్షించబడ్డ ప్రతి ఒక్కరికి ఆటంకాలు ఉంటాయి. उद्धार पाए हुए हर एक लोगों के लिए कोई ना कोई रुकावट होता है। సాతాన్ ఏదో ఒక ఆటంకాలు పెడతాడు, शैतान कुछ न कुछ क्लेश लेके आता దాన్ని है, సమాధానంగా చూసుకోవాలి. उसको शांति से देखे। లోకం వైపు వెళ్ళకూడదు, మనం फिर संसार की ओर नहीं जाना चाहिए, లోకం ऐसा వైపు వెళ్ళొద్దు. संसार की ओर नहीं जाना है। ప్రభువుకు మొరపెడదాం, प्रभु को दुहाई देंगे, ప్రభువులోనే, प्रभु में ही, ప్రభువులోనే. प्रभु में ही। చూడండి, देखिए మోషే ద్వారా దేవుడు అద్భుతాలు జరిగించాడు. मूसा के द्वारा परमेश्वर ने अद्भुत कार्य ఇప్పుడు किया। ఏమంటున్నాడంటే, अब क्या कहता है? మోషే నువ్వు ఎందుకు నిలబడి చూస్తున్నావు? मूसा तू क्यों खड़ा है? చూడండి 16వ వచనంలో, वचन 16 में, నీ కర్ర ఎత్తి పట్టుకొని సముద్రం మీద నీ చెయ్యి చాపి దానిని 2 పాయలుగా చేయమంటున్నాడు. तो तू अपनी लाठी उठाकर अपने हाथ समुद्र के ऊपर बढ़ा और वह 2 भाग हो जाए। వాళ్ళు 6 నెలల మీద ఇజ్రాయెల్ నడుస్తారు. सूखे हुई पृथ्वी पर इजरायली चलेंगे। ఇది దేవుని శక్తేనండి, ये परमेश्वर का शक्ति ఇది है, మోషే శక్తి కాదు, ये मूसा का शक्ति नहीं है, ఇజ్రాయెల్ శక్తి కాదు, ना इजराइल की शक्ति है, దేవుని శక్తి. परमेश्वर की शक्ति। ఎప్పుడైతే ఆయన కొట్టాడో जैसा उन्होंने बढ़ाया, చూడండి, देखो అంటే నీళ్లు అంటే రాశిగా అయిపోయిన. చూడండి 8వ వచనం 15వ అధ్యాయం 8వ వచనంలో 15 की 8वें वचन में देखेगा तो చూడండి, నీళ్లు రాచిగా కూర్చబడ్డవంట, ప్రవాహములు కుప్పగా నిలిచిపోయినాయి అంట. लिखा है कि पानी एकत्र हो गया और ढेर समान हो गया करके लिखा गया है। తర్వాత और అగాధ జలములు అంట సముద్రం మధ్యన గడ్డగట్టాయంట. समुद्र के मध्य में गहरी जल जम गया। అలాంటి గాలి ఇచ్చాడండి. ऐसी हवा दे दिया परमेश्वर ने, ఎంత గాలి ఇచ్చాడంటే, ऐसी हवा दे दिया। ఆ గాలి అంటే దేవుని శక్తి అండి. वो हवा जो है परमेश्वर का शक्ति, దేవుని శక్తి. परमेश्वर की शक्ति, ఆ దేవుని శక్తి వలన, परमेश्वर की शक्ति ఆ से, గాలి వలన, उस हवा के द्वारा, ఎలాంటి గాలి? कैसी हवा? చల్లని ఐస్ గడ్డ లాంటి గాలి. तो ठंडी, बिल्कुल चिल्ड हवा। చూడండి, బాగా చలికాలంలో देखिए खूब ठंडी में జమ్మూ కాశ్మీరు, जम्मू कश्मीर, ఆ కుల్లు మనాలి, कुल्लू मनाली, సిమ్లా शिमला, అటు వెళ్ళండి. उस ठंडे इलाके में ఇంటి जाइए ముందంట మంచు అంట గడ్డగట్టి ఉంటదంట. तो घरों के आगे जो ओ से बिल्कुल पत्थर जैसा बना బాగా है, చలికాలం అంట ज्यादा ठंडा में మంచు రాయిలాగా గడ్డగట్టి ఉంటదంట. तो ओस जो पड़ती है वो पत्थर के समान पड़ जाती है। దాని మీద పిల్లలు ఆడుకుంటారంట, उसके ऊपर बच्चे खेलते हैं, దాని మీద వాళ్ళు మంచాలు వేసుకుంటారంట, उसके ऊपर वो लोग अपने चार पे बिछाते हैं, మంచాలు వేసుకుంటారంట, चार पे बिछाते దాని हैं, మీద పడుకుంటారంట. लेटते हैं। అగ్గి వచ్చే కొంది, जैसे सूरज निकलता ఆ है, ఎండ వచ్చే కొంది सूरज निकलता है, అది కరిగిపోతూ ఉంది. फिर वो पिघलने लगता है। సామాన్యమైన ఎండ కరిగిపోదండి అది. तो साधारण धूप से नहीं पिघलेगा वो। చూడండి,
మరి ఎంత బలమైన గాలి వీసింపజేసాడో. तो देखिए परमेश्वर कितना अद्भुत हवा को छोड़ा, ఆ అగాధ జలములు సముద్రం మధ్య గడ్డగట్టినాయి అని. तो समुद्र के मध्य में गहरी जल जम गया. గడ్డగట్టినప్పుడు जब जम गया तो ఆయన తన దూతలను పంపించి उन्होंने अपने दूतों को भेजा, వాటిని పగలగొట్టి तोड़ा. ఏం చేశాడు? क्या किया? 2 కుప్పలు రాశిగా అంట 2 వైపులు ఉందంట. तो दोनों तरफ एक थम गया, जैसा ढेर हो गया, दोनों तरफ निकल गया. 2 పాయలు అయిపోయిందంట. तो दराई ढेर के समान थम गया करके लिखा. 2 పాయలు అయిపోయినాయి. 2 भाग हो गया. చూడండి ఎంత గొప్ప శక్తో. देखिए परमेश्वर का कितना सामर्थ्य है. అది రెండవ రక్షణ. वो दूसरा उद्धार. ఒకటేమో గొర్రెపిల్ల నుంచి एक तो मेमने के द्वारा రక్తము కార్చి విడుదల, लहू बहाकर छुटकारा అక్కడ दिया, కాపాడాడు. वहां बचा कर निकाला. ఇక్కడ ఎర్ర సముద్రాన్ని यहाँ लाल समुद्र को 2 పాయలు చేసి 2 కాపాడాడు. भाग करके फिर बचाया. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. हालेलुया. అది కొత్త సృష్టి. ఇప్పుడు ये नई सृष्टि है. ఇప్పుడు ఏమన్నాడంటే क्या कहता है? చూడండి, देखिए అక్కడ కొత్త సృష్టి ఏంటంటే వీళ్ళందరూ కూడా దేవుని కుమారులుగా స్వీకరించాడు ఇజ్రాయేలీల్ని. अब नई सृष्टि क्यों कहते हैं कि इन सबको परमेश्वर ने इजरायलियों को अपने पुत्र के रूप में स्वीकारा है. చూడండి, देखिए నిర్గమాకాండము 4వ అధ్యాయము निर्गमन के 4 अध्याय 4వ అధ్యాయము 22వ వచనం కనుక మనం చదివితే 22 वचन पड़ेगा 4 का. నిర్గమ 4వ అధ్యాయం 22. 4 की 22 निर्गमन. అప్పుడు నీవు ఫరోతో యెహోవా ఇలాగు చలవిస్తున్నాడు, ఇజ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు. और तू फेरोन से कहना, यहोवा यूं कहता है कि इजराइल मेरा पुत्र वरन मेरा बेटा जेठा है. ఇప్పుడు వాళ్ళని కుమారులుగా స్వీకరిస్తున్నాడు. उन्हें अपने पुत्र के रूप में स्वीकारा है. ఇదే నయా సృష్టి అంటే. ये नई सृष्टि है. ముందేం చేశాడు? पहले किया యాకోబుని ఇజ్రాయేలుగా మార్చాడు. याकूब को इजराइल के रूप में बदल डाला. ఎందుకంటే क्योंकि ఒక క్రొత్త సృష్టిని చేయాలి. एक नई सृष्टि बनानी है. తర్వాత उसके बाद అబ్రహాంకు వాగ్దానం చేసినట్టు ఐగుప్తుకు తీసుకెళ్ళాడు. जैसा अब्राहम के साथ वादा किया था वैसे मिस्र में लेके गया. అక్కడ దేవుని మహిమ కొరకు పెద్ద గొప్ప జనాంగం అయ్యారు. वहाँ परमेश्वर महिमा की वजह से बहुत बड़ी ఇదంతా దేవుని ప్రణాళిక అండి. ये सब की सब परमेश्वर की योजना है. దేవుని ప్రణాళిక మన జీవితాల్లో కూడా దేవుడు చేసుకుంటూ వస్తాడు. हमारे जिंदगी में भी परमेश्वर करता जाएगा. చేసుకుంటూ వస్తాడు. अद्भुत మనం कार्य భయపడకూడదు. हमें डरने की आवश्यकता దేనికి नहीं. భయపడకూడదు. किसी चीज को लेके नहीं डरना. సమాధానంగా ఉండాలి. शांति से रहना है. అయితే तो फिर ఆ తర్వాత उसके बाद వాళ్ళు మొరపెట్టినప్పుడు जैसे उन्होंने दोहाई दिया 430 సంవత్సరాలు అక్కడ ఉన్నారు వాళ్ళు. 430 वर्ष वहां रहा. ఆ తర్వాత అక్కడ మొదటిది గొర్రెపిల్ల, ఏడాది గొర్రెపిల్ల రక్తముతో కార్చి అక్కడి నుంచి వాళ్ళని విడుదల చేశాడు. तो सबसे पहले 1 वर्ष के मेमने का लहू बहाकर मिस्र से उन्हें छुटकारा दे दिया. రెండోది दूसरे ఎర్ర సముద్రం దగ్గర लाल समुद्र के తన पास శక్తిని ఉపయోగించి अपने सामर्थ्य के द्वारा ఎర్ర సముద్రాన్ని గడ్డగట్టింపజేసి लाल समुद्र को बिल्कुल पत्थर దూతలను बनाया. పంపించి दूतों को भेजा. గడ్డలను పగలగొట్టి पत्थर को छोड़कर 2 వైపులు అంట అట్లా ఉండేవి అంట. तो दोनों तरफ अलग अलग हो गया. అసలు నిజంగా చెప్పాలంటే ఇది గొప్ప మరి ఆ మహిమే. सच्ची में ये परमेश्वर का अद्भुत महिमा है. ఇది మహిమే. अद्भुत महिमा है. ఇది అంతకంటే మనం ఇంకేం చెప్పలేము ఇక్కడ. इससे बढ़कर हम कुछ बोल नहीं सकते ఇంకా అంతకంటే ఇంకా చెప్పే అవసరం కూడా లేదు ఇక్కడ. और जरूरत भी नहीं इससे और कुछ कहे. దేవుని మహిమే, ये परमेश्वर का ही దేవుడి महिमा, అద్భుత కార్యమే. परमेश्वर का अद्भुत कार्य है. అలా వాళ్ళని ఒక కొత్త సృష్టిగా వీళ్ళు నా బిడ్డలు, నా జ్యేష్ఠులు అని చెప్పాడు. इस प्रकार उन्हें अपनी एक नई सृष्टि के समान ये मेरे सा पुत्र है और मेरा जेठा है करके बताया. ఇప్పుడు క్రైస్తవులుగా अभी ईसाई होने के नाते యేసు ప్రభు मसीह यीशु చూడండి, देखिए అబ్రహాం యొక్క కుమారుడు ఇస్సాకు, अब्राहम का पुत्र इसहाक, ఇస్సాకు కుమారుడు మరి యాకోబు. इसहाक का पुत्र याकूब. 2 బిడ్డల్లో యాకోబు. दोनों पुत्रों में से एक యాకోబు 12 గోత్రాలు. याकूब 12 गोत्र का. 12 గోత్రాల్లో 12 गोत्र में से యేసు ప్రభు యోధా గోత్రం నుంచి వచ్చాడు. यीशु मसीह यहूदा के गोत्र से ఇప్పుడు आया. యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు? अब यीशु मसीह कहाँ से आया? అబ్రహాం యొక్క సంతానమే. अब्राहम का ही संतान से. అబ్రహాముని దేవుడు పిలుచుకున్నాడు. अब्राहम को परमेश्वर ने बुलाया. నిన్ను గొప్ప జనం చేస్తానన్నాడు. आपको बहुत बड़ी जाति बनाऊंगा. నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. जो तुझे आशीष देगा मैं उन्हें आशीष నిన్ను दूंगा. శపిస్తే వాళ్ళు శపిస్తానన్నాడు. जो तुझे खोसेगा मैं उन्हें शाप दूंगा बोला. భూమి యొక్క వంశములన్నీ నీ యొక్క
వంశముల ద్వారా ఆశీర్వదించబడతాయి అన్నాడు. पृथ्वी के सारे कुल तेरे वंश के द्वारा आशीष पाएंगे. ఇదంతా వాగ్దానము. ये सब की सब वादा है. ఇదంతా అంటే మనం కూడా వాగ్దాన ప్రజలమే. इसलिए हम भी वादा के लोग हैं. క్రైస్తవులు అంటే ఎవరు? ईसाई का मतलब कौन మతం है? కాదండి. कोई जाति धर्म नहीं है. జాతినండి. ध्यान से सुनिए. క్రైస్తవులు అంటే మతం కాదు. ईसाई जो कोई जाति धर्म नहीं है. కులం కాదు. कोई कुल नहीं है. కులం కాదు. कोई कुल नहीं है. ధర్మం కాదు. ना कोई किसी धर्म का. జాగ్రత్తగానండి. आप ध्यान से सुनिए. క్రైస్తవులు అంటే వాగ్దాన ప్రజలు. ईसाई यानी कि वाचा के लोग हैं. ఇజ్రాయెల్ ఎవరండి? इजराइल कौन थे? ఇజ్రాయేలు వాగ్దాన ప్రజలు. इजराइल भी वाचा के लोग हैं. దేవుడు ఏర్పరచుకున్నాడు. परमेश्वर ने चुन लिया उन्हें. అబ్రహామును పిలిచి ఏర్పరచుకున్నాడు. अब्राहम को बुलाकर चुन लिया. అబ్రహాం యొక్క సంతానం నుండి 12 గోత్రాలు వచ్చినాయి. अब्राहम की संतान से ही 12 गोत्र आए. 12 గోత్రాల్లో 4వ గోత్రం యోధా. 12 गोत्रों में से चौथा गोत्र यहूदा. యోధా గోత్రం నుంచి వచ్చిన వాడే దావీదు. यहूदा की गोत्र से आया है दाऊद. దావీదు గోత్రం నుంచి వచ్చిన వాడే నాతాను. दाऊद की गोत्र से आया है नातान. నాతాను యొక్క వంశం నుంచి వచ్చినదే మరియమ్మ. नातान के वंश से आई है मरियम. ఆ మరియమ్మకు పుట్టిన వాడే యేసు. उस मरियम को पैदा हुआ है यीशु मसीह. ఇప్పుడు अभी మనం జాగ్రత్తగా గమనిస్తే ध्यान से देखिए. చూడండి, देखिए ఇజ్రాయేలీలకి మొదట గొర్రెపిల్ల రక్తము, इजराइलियन को पहले मेमने का लहू, రెండోది ఎర్ర సముద్రము, दूसरा लाल समुद्र, మూడోది ఏం తెలుసా? तीसरा क्या पता है? ఇంకో మాట అన్నాడు అక్కడ एक और बात कहा है यहाँ पे 12వ అధ్యాయంలో. 12 अध्याय में निर्गमन. 12వ అధ్యాయం ఏమన్నాడంటే 12 अध्याय में क्या कहा? 12 ఈ నెల మీకు చూడండి 2వ వచనం 12:2 12 का 2 निर्गमन. ఈ నెల మీకు సంవత్సరంలోని మొదటి నెలగా ఉండును. ये महीना तुम लोगों के लिए आरंभ का ठहरे. ఎంత గొప్ప చూడండి. देखिए कितना अद्भुत है. देखिए ఎక్కడి నుంచి నెల మొదలైనయండి? कहाँ से महीना शुरू हो गया? అంటే ఎబ్రిల క్యాలెండర్ ప్రకారంగా, इब्राओ की कैलेंडर के अनुसार, ఇబ్రిల యొక్క క్యాలెండర్ ప్రకారంగా इब्राओ के कैलेंडर के अनुसार మొదటి నెల అబీబు లేదా నిసాన్. पहला महीना अबीब या निसान. అక్కడ నుంచి మొదలైంది క్యాలెండర్. वहीं से कैलेंडर शुरू हो गया. చూడండి, देखिए ఒకటి पहला ఐగుప్తు తీసుకెళ్ళాడు. मिस्र में लेके गया. అది అబ్రహాం వాగ్దానము. अब्राहम का किया गया అక్కడ वादा. ఇసుక రేణులాగా చేశాడు. वहाँ पे रेत की बराबर उनको ఒకటి बनाया. గొర్రెపిల్ల రక్తం ద్వారా విడుదల చేశాడు. दूसरा मेमने के लहू के द्वारा छुटकारा दिया. రెండోది దేవుని యొక్క అద్భుత శక్తి ద్వారా ఎర్ర సముద్రం దాటించాడు. दूसरा परमेश्वर के सामर्थ के द्वारा लाल समुद्र पार कराया. మళ్ళీ फिर వాళ్ళకి ఆ నెలలో మొదటి నెల అంటది. तो उनको बताया अब से तुम इसको पहला महीना समझना. 12 నెలలు 12 महीनों पर ఎబ్రీ క్యాలెండర్ లో कैलेंडर के अनुसार 12 నెలలు. 12 महीना. మొదటి నెల पहला महीना అబీబు నిసాన్. अबीब या निसान. కొత్త సృష్టి, కొత్త నెల, नई सृष्टि, नई महीना, కొత్త మనుషులు. नया लोग, పాతది గతించెను, पुराना बीत गया, కొత్తదాయను. नया शुरू हो गया. ఇప్పుడు బానిసలుగా ఉన్నవాళ్ళు కాదు. अब ये दासत्व में नहीं है. ఇంకొక విషయం తెలుసా? एक और बात पता है? ఏమన్నాడు అంటే क्या कहा? 12వ అధ్యాయము 11 अध्याय का 12వ వచనంలో 12 का 12 में 12వ అధ్యాయం 12వ వచనంలో 12 का 12 में ఈ రాత్రి నేను ఐగుప్తు దేశము గుండా దాటిపోతూ ఐగుప్తులో ఉన్న మనుషుల్లోనూ జంతువుల్లోనూ మొదటి సంతానాన్ని నశింపజేసి ఐగుప్తు దేవుళ్ళందరికీ శిక్ష విధిస్తానని చెప్పాడు. क्योंकि उस रात को मैं मिस्र देश के बीच में से होकर जाऊंगा और मिस्र देश के क्या मनुष्य क्या पशु सबके पहलौठों को मारूंगा और मिस्र के सारे देवताओं को भी मैं दंड दूंगा. मैं यहोवा हूं. చూసారా देखा ఆ ఎంతమంది దేవుళ్ళు ఉండారో? कितने देवताएं थे. వాళ్ళకి 10 తెగుళ్ళు వచ్చినాయి కదా. उनको 10 महामारी आए ना. ఒక్కొక్క తెగులుకి ఒక్కొక్క దేవుడు ఉన్నారు వాళ్ళు. तो एक एक महामारी जो है एक एक देवता के नाम से. నేల మీద ఒక దేవత ఉంది. पानी के ऊपर एक देवता, దాన్ని హప్పి అంటారు. उसको हप्पी बोलते हैं. నేల మీద पानी की जो देवता ఒక है దేవత, एक देवता है, దాన్ని హప్పి అంటారు. उसको हप्पी बोलते हैं. వీళ్ళు హప్పిని పూజిస్తారు. ये लोग हप्पी की पूजा करते మరి నీళ్ళని రక్తంగా చేసినప్పుడు हैं. इसलिए जब पानी को लहू बनाया మరి मूसा హప్పి ने, దేవత ఏం చేస్తుంది? हप्पी देवता क्या किया था? మోషే వెళ్ళి मूसा जाकर నీళ్ళని రక్తంగా మార్చాడు నైల్ पानी నది. को लहू बहाया नील नदी का. ఇలా హప్పి దేవత ఏం చేస్తుంది? फिर इनकी हप्पी देवता ने क्या किया? తర్వాత రెండోది उसके बाद दूसरे కప్పలు. मेंढक. కప్పలను అంటే వీళ్ళు హెక్ట్ దేవత అంటారంట. मेंढक को ये लोग హెక్ట్ దేవత అంటారు. हेक्ट देवता बोलते మరి కప్పలన్నింటినీ పంపించి వాళ్ళ ఇళ్లలోకి వచ్చినప్పుడు హెక్ట్ దేవత ఏం చేస్తుంది? हैं. सारे मेंढकों को सबों को घरों में मिस्र में भेजा तो हेक्ट देवता क्या कर रही ఏం थी? చేస్తుంది హెక్ట్ దేవత? हेक्ट देवता क्या कर रही थी? తర్వాత మూడో విషయం, तीसरा పేళ్ళను పూజిస్తారంటాడు. तो जूओं का पूजा करते थे. పేళ్ళను కూడా పూజిస్తారు. जूओं का पूजा करते थे. వాటిని ఎక్కువ ఆరాధిస్తారంట. उसकी आराधना करते थे ज्यादा. తర్వాత నాలుగోది चौथी 4 ఈగలు.
मक्खी, ఈగల దేవత అంట मक्खियों के देवता బిల్సి బాపిన్ అంట. बिल्सी बापिन, ఈగల దేవత ఎవరు? मक्खियों का देवता బిల్సి బాబిన్. बिल्सी बाबिल। అదేం చేస్తున్న దేవత? वो क्या कर रही थी जब मक्खियों को भेजा था? ఈగలన్నీ ఐగుప్తులు ఇళ్ళలోకి వెళ్ళినప్పుడు सारे मक्खियां मिस्रों की घरों में गया तो ఈ దేవత ఏం చేస్తుందండి? ये देवता क्या कर रही थी? మరి ఈ దేవత ఈ రానికుండా చేయొచ్చుగా. ये देवता बचा सकते ना रोक कर? ఏయ్ మోషే, है मूसा, మీ దేవుడు కాదు, तेरा ईश्वरी नहीं है, మా దేవతలు ఉన్నారు, हमारे देवता हैं, మా దేవతలు కూడా ఉంది, हमारे देवता हैं, మా బిల్సి బాబిన్ దేవత ఉంది, बिल्सी बाबिन देवता है, ఈగలు రావు మా ఇళ్లలోకి मक्खियां नहीं आएंगे हमारे घरों में, అని అనొచ్చుగా. बोल सकते हैं ना? ఆ బిల్సి బాబి దేవత ఏం ये చేయలేకపోయింది. बिल्सी बाबिन देवता कुछ नहीं कर ఐదో దేవత पांचवी देवता పశువులన్నిటినీ తెగులు వచ్చినప్పుడు అపిస్ అనే దేవత ఉందంట. तो सारे पशुओं के ऊपर जब मरी आई थी उनका पशुओं के देवता हपीस है, అపిస్ దేవత. हपीस देवता। మరి అపిస్ దేవత ఏం చేస్తుందండి? हपीस देवता क्या कर रही थी? ఏం చేస్తుంది అపిస్ क्या దేవత? कर रहे थे हपीस మరి देवता? రాకుండా చేయొచ్చుగా. तो मरी को रोक सकते थे ना। తర్వాత उसके बाद ఆరో తెగులు పొక్కులు వచ్చినాయి. तो उनको फोड़े हो गए थे, అక్కడ ఉన్నటువంటి ఆ ఐగుప్తులందరికీ పొక్కులు వచ్చేసినాయి. मिस्र से सबको फोड़े आ गए। ఆ పొక్కుల మీద దేవత అంటే శరీరం మీద షేక్ ఎత్తిన్ అనే దేవత ఉందంట. तो उनकी देवता है शरीर के लिए शेख एतिन करके। మరి ఆ దేవత ఏం చేస్తుంది? फिर वो देवता क्या कर रहे వాళ్ళని थे? స్వస్థపరచొచ్చుగా, उनको चंगा कर सकते ఆ थे పొక్కులు ना? రాకుండా చేయొచ్చుగా. फोड़े होने से रोक सकते थे। ఏడవది सातवा వడగండ్లు तो ओले हुआ, వచ్చి పంటంతా నాశనం చేస్తుంది. ओले की वजह से सारा फसल खराब हो गया। అయితే तो फिर వాళ్ళ దేవత उनकी वो देवता, ఒకటి భూమి దేవత సేత్, एक तो पृथ्वी देवता मानते हैं उनको सेत बोलते हैं, రెండవది పంటల దేవత నట్ట. फसल का देवता नट है। మరి సేత్ దేవత నట్ట దేవత మరి వాళ్ళ పంటల్లో పాడు చేయకుండా ఉండొచ్చుగా. ये सेत और नट देवता अब उनकी फसल खराब होने से रोक सकते थे ना। ఎనిమిదవది आठवां మిడతలు వచ్చినాయి. तो टिड्डिया आ गया। మిడతలు వచ్చినప్పుడు टिड्डिया जब आ ఆ गया, మిడతల మీద ఒక దేవత ఉందంట, उनका टिड्डिया का भी एक देवता है, ఐసిస్ అనే దేవత. अल्सिस देवता, ఐసిస్ దేవత. आइसिस देवता। మరి ఆ దేవత రాకుండా చేయొచ్చుగా మిడతల్ని. देवता उन टिड्डियों को रोक सकती थी, మిడతలను రాకుండా చేయొచ్చుగా. टिड्डियों को रोक सकती थी। తొమ్మిదవ తెగులు नौवे దేశమంతా చీకటి కమ్మింది. पूरा देश अंधेरा हो गया। చీకటి మీద ఒక దేవుడు ఉన్నాడు, अंधेरे का भी एक देवता उनका, రే అనే దేవుడు. रे नामक అంటే देवता। రే అనే సూర్య దేవుడు. तो रे नामक सूर्य के देवता। మరి సూర్య దేవుడు ఏమన్నా వెలిగించాడా? सूर्य देवता क्या रोशनी दे पाया? వెలిగించాడా? सूर्य देवता रोशनी दे पाया? వెలిగిలేకపోయాడు. नहीं दे पाया। పదో తెగులు 10वां పశువుల్లోను మనుషుల్లోను మొదటి సంతానం చనిపోతున్నారు. मनुष्यों में पशु में पक्षी में पहलौटा मृत्यु होना। అయితే तो फिर వాళ్ళని కాపాడే దేవుడు అంట ఒసిరిసిన్ అనే దేవుడు అంట. उनको बचाने वाला देवता ओसीरिसिन। మరి ఆ దేవుడు ఏమన్నా కాపాడా? क्या उस ओसीरिसिन ने बचाई क्या? దీన్ని బట్టి మనం ఏం తెలుసుకుంటా? इससे हमें क्या मालूम पड़ता है? पता క్రొత్త నిబంధన భక్తులుగా है नया नियम भक्तगणों को, దేవతలకు భయపడొద్దు. भक्तगणों को कहना चाहते हो कोई देवताओं को मत डरना। ఏలియా ఏమన్నాడు? एलिय्याह ने क्या कहा? అష్టారు దేవతలు అష్టారు దేవతలు अष्टार और अशेर देवताओं को, ప్రవక్తలను ఏమన్నాడు? भविष्यद्वक्ताओं को क्या कहा? మీ దేవుడిని మొరపెట్టండి, आपके ईश्वर देवताओं को दुहाई दो, పైనుంచి అగ్ని పంపిస్తాడేమో, ऊपर से क्या पता आग भेजे, పైనుంచి అగ్ని పంపిస్తాడేమో. ऊपर से आग भेजेगा। ఎక్కడ పంపిస్తాడు? कहाँ से भेजेंगे? పగలంతా दिन भर స్తుతించారు, उन देवताओं को ఒళ్ళును पुकारा, కొట్టుకున్నారు, अपने ऊपर मार తాళ్ళతో కొట్టుకున్నారు. रस्सियों से मारता रहा। మీ దేవుడు ఏం చేస్తున్నాడు? तो आपका ईश्वर क्या कर रहा है? నిద్రపోతున్నాడా? आपका देवता सो रहे क्या? ఎక్కడికి వెళ్ళాడు? कहाँ गया? మరి ఏలియా హేళన చేస్తున్నాడు. एलिय्याह उनका मजाक उड़ा रहा था। మరి ఏదైనా ఒక్క దేవతను వచ్చిందా? कोई भी देवता आ गया क्या? యెహోవా దేవునికి ప్రార్థించినప్పుడు जब यहोवा ईश्वर की प्रार्थना किया, అగ్ని ఆకాశం నుంచి వచ్చి ఆ గంధకాలన్నిటిని కాల్చివేసింది. जो आकाश से उतर कर वहां का जो बलि के लिए चढ़ाया गया सब चीज को जला के भस्म कर डाला। వాగ్దాన ప్రజలు మనం. हम वादा के लोग हैं। हम వాగ్దానం యొక్క ఇజ్రాయేల్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి? वादा पाने वाले इजराइल के बारे में हम क्या सीखना है? చూడండి, देखिए, ఆ ఐగుప్తులో వధించిన గొర్రె పిల్లలన్నిటికీ ఒకే ఒక గొర్రె పిల్ల యేసయ్య గొర్రె పిల్ల రక్తం ద్వారా మనం కాపాడవాలి. तो मिस्र में से इतने सारे मेमने का वध किया गया, मगर हम सबके उद्धार के लिए एक ही एक मेमना यीशु मसीह वो काफी है। ఇజ్రాయేలు నూతన సృష్టి. इजराइल नई सृष्टि बन गई। ఆ నూతన సృష్టి అంతా కూడా శిలువలో రక్తం కాసినప్పుడు పరలోకానికి వెళ్ళిపోయారు. ये नई सृष्टि जब यीशु मसीह ने क्रूस में लहू बहाए तो वो स्वर्ग में चला गया। ప్రథమ ఫలాల్లో మొదటి ఫలం प्रथम फल बोले उनको దేవుని బిడ్డలు, परमेश्वर के लोग, దేవుని సృష్టి, परमेश्वर की सृष्टि, కొత్త సృష్టి, नई सृष्टि, ఇజ్రాయేలీలు. इजरायली, యేసయ్య రక్తం కాసినప్పుడు यीशु मसीह जब लहू बहाया, పెద్ద కేక వేసినప్పుడు ऊंची आवाज से चिल्लाए, మొదటి ఫలము पहला फल, పరిశుద్ధులు, पवित्र लोग, నూతన సృష్టి. नई सृष्टि। ఆదాము సంతానం కాదు, आदम संतान नहीं है, ఆదాముది
పాత సృష్టి, आदम का जो पुराना सृष्टि है, కానీ కొత్త సృష్టిని చేసుకున్నాడు. लेकिन नई सृष्टि बना। ఇజ్రాయేలు నా జ్యేష్ఠులు, इजराइल मेरी जेठा है, నా ప్రజలు. मेरा लोग है। చూడండి ప్రియులారా, देखिए प्रिय, వాళ్ళు ఇప్పుడు పరలోకంలో अभी वो स्वर्ग में, పరదైసులో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు परदेश में है वो लोग। మొదటి ఫలంలో 2వ జనాంగం మనం. प्रथम फल में हम दूसरा जाति है। ఒకటేంటంట, एक क्या है, ఒకటేంటి, एक क्या है, యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం यीशु రక్షించబడ్డాం. मसीह के लहू के द्वारा हम बच गए। ఆనాడు ఐగుప్తు వాళ్ళు उस दिन मिस्र में वो लोग ఏడాది గొర్రెపిల్ల రక్తంతో, 1 वर्ष के मेमने के लहू के द्वारा। రెండోది दूसरी, ఎర్ర సముద్రాన్ని పెద్ద గాలి చేత దేవుడు మరి దాటింపజేశాడు. लाल समुद्र को बड़ी हवा भेजकर परमेश्वर ने इजराइल को पार कराया। మొదటిది पहला, క్రీస్తు రక్తం ద్వారా मसीह के लहू के द्वारा ఒక కొత్త జనాంగం. एक नया जाति हम। ఎవరు ఇజ్రాయేలు నుంచి వచ్చినటువంటి కొత్త జనాంగం క్రైస్తవులు. इजराइली में से निकला है नया जाति ईसाई। రెండో అద్భుతం ఏం తెలుసా? दूसरा अद्भुत क्या है इस ईसाई के लिए? చూడండి, देखिए, ఎఫెసీయుల పత్రిక, एफिसियन की लिखी हुई पत्री, ఎఫెసీయుల పత్రిక 1వ అధ్యాయము एफिसियन के पहले अध्याय 20వ వచనం చూడండి. वचन 20 देखेंगे। ఎఫెసీయుల పత్రిక, एफिसियन के पहले अध्याय का రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. 1వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈయనను మాత్రమే రాబోవు యుగమందును పేరు పొందిన ప్రతి నామం కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమునందు కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. 20 और 21 में लिखा है, एफिसियन का पहला जो उसने मसीह में किया कि उसको मरे हुओं में से जिलाकर स्वर्गीय स्थानों में अपने दाहिने और सब प्रकार की प्रधानता, अधिकार, सामर्थ और प्रभुता और हर एक नाम के ऊपर जो न केवल इस लोक में पर आने वाला लोक में भी लिया जाए। దేవుని యొక్క మహాశక్తిని బట్టి परमेश्वर के सामर्थ्य के द्वारा క్రీస్తును మృతులలో నుండి లేపాడు. मसीह को मृतकों में से ఇక్కడ जिलाया। దేవుని యొక్క శక్తి, यहाँ परमेश्वर की शक्ति, అక్కడ ఐగుప్తుల్ని ఎర్ర సముద్రం దాటించిన దేవుని యొక్క శక్తి, यहाँ पे इस्राएलियों को लाल समुद्र पार कराया परमेश्वर का सामर्थ्य, ఐగుప్తు నుంచి రక్షణ తీసుకొచ్చింది గొర్రెపిల్ల రక్తము. मिस्र से छुड़ा के लाया मेमने का लहू। ఇప్పుడు క్రైస్తవుడుగా अब ईसाई होने के नाते మనకు గర్వకారణం हमारे लिए गर्व कारण యేసయ్య గొర్రెపిల్ల రక్తం ద్వారా మనం రక్షించబడ్డాం. यीशु मसीह जो मेमना है उसी के लहू के द्वारा। రెండోది, दूसरी, దేవుడు క్రీస్తును తన బలాతిశయం శక్తిని బట్టి బలాతిశయం బట్టి మృతుల నుంచి లేపాడు. परमेश्वर अपने सामर्थ्य के द्वारा यीशु मसीह को मरे हुए में से जिलाया। కాబట్టి इसलिए మరణం నుంచి మనకి విముక్తి కలిగింది. तो मृत्यु से हमें छुटकारा हो गया, మరణం నుంచి ముక్తి కలిగింది. मृत्यु से छुटकारा हो गया। ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే अपने ध्यान से देखिए, ఇప్పుడు మనం కొత్త సృష్టి. हम नई सृष्टि है। అందుకే इसलिए 2వ కొరింథీ दूसरा कोरिन्थी, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, दूसरा कोरिन्थियों की लिखी हुई पत्री 2వ కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి 5:17. 5 का 17, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17. 5 का 17, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవి మొదలాయెను. इसलिए यदि कोई मसीह में है तो वे नई सृष्टि है, पुरानी बातें बीत गई, देखो सब बातें नई हो गई। చూసారా, మనం ఎవరు ఇప్పుడు? अब हम है कौन? కొత్త సృష్టి. नई सृष्टि। ఎవరు క్రైస్తవులు? कौन? ईसाई। కొత్త సృష్టి. नई सृष्టి। ఈ పరిశుద్ధులు ये पवित्र लोग, వీళ్ళే పరలోకానికి వెళ్ళేది, यही स्वर्ग में जाने वाले, వీళ్ళే పరలోకానికి వెళ్ళేది. यही जाएंगे स्वर्ग में। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, పరలోకానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉండాలి. మనం स्वर्ग राज जाने के तैयार में रहना మనం है, సిద్ధంగా ఉండాలి. तैयार होके रहना పరలోక है। రాజ్యం మంది, स्वर्ग राज हमारा మనం है, కొత్త సృష్టి. हम नई सृष्टि है। అందుకనే इसलिए యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన సువార్త, యోహన్న సుసమాచార్, యోహాను సువార్త యోహన్న సుసమాచార్ 1వ అధ్యాయము पहले अध्याय 12వ వచనములో 12 वचन में ఇజ్రాయేలుని ఎట్లా తన జ్యేష్ఠులుగా కుమారులుగా ఎంచుకున్నాడో, ऐसा इस्राएल को अपने पुत्र और जेठा के रूप में चुन लिया। యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనములో యోహన్న का 1:12 में మనల్ని కూడా కుమారులుగా చేసుకున్నాడు. हमें भी अपना संतान बनाया। తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసించిన వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. परंतु जितनों ने उसे ग्रहण किया, उसने उन्हें परमेश्वर के संतान होने का अधिकार दे दिया, अर्थात उन्हें जो उसके नाम पर विश्वास रखते हैं। మనం కూడా हम भी యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు जो यीशु मसीह पर भरोसा करे हैं దేవుని బిడ్డలు అని చెప్పి, परमेश्वर का నా संतान, బిడ్డలు
ये मेरे संतान है, యేసుక్రీస్తుని నమ్ముకుంటే यीशु मसीह पर भरोसा करने, నా బిడ్డల్లో ये मेरे संतान है। అదే కాదు इतना ही नहीं, అదే కాదు इतना ही नहीं, యోహాను సువార్త यूहन्ना सुसमाचार 3వ అధ్యాయము 3 3వ వచనములో अध्याय का 3 में కొత్తగా జన్మించమన్నాడు. नई सिरे से जन्म लेने के लिए बताया गया। చూడండి, देखिए, అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని అతను దేవుని రాజ్యమును చూడలేడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. यीशु ने उनको देखकर उत्तर दिया, मैं तुमसे सच सच कहता हूँ, यदि कोई नए सिरे से ना जन्मे तो परमेश्वर का राज्य देख नहीं सकता। ఏంటా కొత్తగా జన్మించటం? क्या नए सिरे से जन्म लेना? 5వ వచనము 5वीं वचन, యేసు ఇట్లు చెప్పాడు, यीशु ने इस प्रकार उत्तर दिया, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలం జన్మిస్తేనే దేవుని రాజ్యములో ప్రవేశింపలేని నిశ్చయముగా చెప్పుచున్నాను. मैं तुमसे सच सच कहता हूँ, जब तक कोई मनुष्य जल और आत्मा से ना जन्मे तो वो परमेश्वर के राज्य में प्रवेश नहीं कर सकता। అందుకే ఒకటి బాప్తిస్ము, इसलिए एक बपतिस्मा, నీటి మూలంగా జన్మించడం అంటే पानी के द्वारा जन्म लेना मतलब బాప్తిస్ము. बपतिस्मा। ఎప్పుడైతే దైవదాసుడు చెప్పాడో जैसा प्रभु का दास ने बताया, గొమ్మ బాప్తిస్ము తీసుకో, बपतिस्मा लेना है, నువ్వు బాప్తిస్ము తీసుకో. आप बपतिस्मा लेना అందరిని అండవు, सबसे नहीं कहेगा, క్రొత్తగా వచ్చిన వాళ్ళని అండవు, नए नए जो आते हैं उनसे नहीं कहेगा, క్రొత్తగా సంఘంలోకి వచ్చిన అండవు. नए नए जो कलिशी में आते हैं उनसे नहीं ఎవరైతే कहेगा, సంఘంలో బలపడుతున్నారో, जो कलिशी में बल प्राप्त कर रहे हैं, ఎవరికైతే దైవదాసుడు చెప్పాడో जिनसे प्रभु का दास ने कहा నువ్వు బాప్తిస్ము తీసుకో, आप बपतिस्मा ले लो, వెంటనే బాప్తిస్ము తీసుకోవాలి. तुरंत बपतिस्मा लेना ఎందుకని? चाहिए। क्यों? నీటి మూలముగాను पानी के द्वारा, ఆత్మ మూలముగాను జన్మించాలి. जल के द्वारा और आत्मा के द्वारा जन्म అంటే लेना है, నీటి మూలం అంటే బాప్తిసం ద్వారా, यानी कि जल के द्वारा यानी कि बपतिस्मा, తర్వాత వాక్యం అనే వాక్యానుసారంగా అంటే ఆత్మ మనల్ని నడిపిస్తాడు. वचन के अनुसार चलने के लिए आत्मा हमको चलाए। ఆత్మ వచ్చిన వాళ్ళు, जिनके पास आत्मा ఆత్మను పొందుకున్న వాళ్ళు पवित्र आत्मा पाते हैं, ఎవరంటే कौन है? వాక్యానికి లోబడేవాళ్ళు. वचन का आज्ञाकारी होने वाले। ఎప్పుడైతే మనం వాక్యానికి లోబడతామో जैसा हम वचन का आज्ञाकारी होंगे, పరిశుద్ధాత్మ వచ్చేస్తాడు. पवित्र आत्मा हमारे पास ఫర్ आएगा। ఎగ్జాంపుల్ सादृश्य देखिए, सादृश्य నాకు బాగా కోపం, मुझे बहुत गुस्सा है, ఇది పాత సృష్టి, ये पुरानी सृष्टि है, ఇది పాత సృష్టి, ये पुरानी सृष्टि, బాగా కోపం, बहुत गुस्सा, కోపపడవద్దు అని వాక్యం చెప్పి गुस्सा मत करो वचन बोला। నేనేమన్నాను? मैंने क्या कहा? అయ్యా ఈ రోజు నుంచి प्रभु आज से मैं నా కోపం मैं తీసేసుకున్నాను, अपना गुस्सा को निकाल लूंगा, నేను తీసేసుకుని मैं अपने गुस्सा को निकाल कर నాకు సహాయం చేయి. उसके लिए मेरी मदद कर। వెంటనే పరిశుద్ధం వస్తాడు, तुरंत पवित्र आत्मा प्रभु मदद के लिए వచ్చేస్తాడు. आएगा। వాక్యానికి లోబడితే పరిశుద్ధం వస్తాడు. वचन का आज्ञाकारी बनेगा तो ही पवित्र आत्मा आएगा। తర్వాత उसके बाद నేను చాలా బూతులు తిడతాను, मैं बहुत गालियां बकता हूँ, నాలో బాగా ఇది ఉంది, मेरे अंदर పాత बहुत స్వభావం, पुराना स्वभाव है, ఎక్కువగా పాత స్వభావం, పాత ఆలోచనలు, पुरानी सोच, पुराना स्वभाव है, పాత ఆలోచనలు ఉండి, पुराना सोच है, పాత యొక్క పూజలు, पुरानी पूजा पाठ, పాత ఆచారాలు, पुराना व्यवहार పాత आचार, వ్యవహారాలు पुराने परंपराएं, ఇవన్నీ ఉండి ये सारा कुछ है मेरे पास। ఇవన్నిటిని వదులుకుంటున్నాను. इन सब चीजों को मैं छोड़ देता हूँ, వెంటనే పరిశుద్ధం వస్తాడు. उसके लिए पवित्र आत्मा आएगा। వాక్యానుసారం నడుచుకుందాం. वचन के अनुसार चलने लगोगे, మనం కొత్త సృష్టి, तभी हम नई सृष्टि, కొత్తగా జన్మించాలి. नई शरीर से जन्म लेना। ఇశ్రాయేలీయులు కొత్త సృష్టి, इजरायली नई सृष्टि है, నా జ్యేష్ఠ పుత్రులు मेरा जेठा है, అదుగో ఐగుప్తు నుంచి వాళ్ళని देख मिस्र से उन्हें రక్తము ద్వారా, लहू के द्वारा, ఎర్ర సముద్రం దగ్గర लाल समुद्र के దేవుని पास, శక్తి ద్వారా परमेश्वर के వాళ్ళని सामर्थ्य బయటికి द्वारा తీసి उन्हें बाहर निकाला, అదుగో పరమ కానాను అదుగో కానాను దేశం తీసుకెళ్ళాడు. उन्हें कानान लेके गया। మనం కూడా हम भी క్రైస్తవులుగా ईसाइयों के క్రీస్తు नाते రక్తం ద్వారా, यीशु की लहू के द्वारा, ఆయన యొక్క బలాత్సయంలో క్రీస్తును మృతుల నుంచి లేపటం ద్వారా, उनके परमेश्वर के सामर्थ्य जो यीशु मसीह को मृतकों में से जिलाया, ఆయన బలమైన వాక్యం ద్వారా उनका सामर्थ्य वचन के द्वारा మనం కూడా ఐగుప్తు అనే పాపం నుంచి బయటకు వచ్చాం. हम मिस्र रूपी पाप से बाहर आ गए। ఇప్పుడు యాత్రలో ఉన్నాం. अभी हम यात्रा में हैं, మనం పరమ కానాన్ని వెళ్ళాలి. हमें परम कानान पहुंचना है। సంఘం అంటే कलिशे यानी कि సంఘానికి వచ్చింది ఎందుకంటే పరలోకానికి వెళ్ళటానికి. कलिशे में किस लिए आते हैं? स्वर्ग राज्य में जाने के, పరలోకానికి వెళ్ళాలి మనం. स्वर्ग में जाना हमें, కాబట్టి మనం నేర్చుకోవాలి, इसलिए हमें सीखना है, పాత స్వభావాలు తీసేసుకోవాలి, पुराने स्वभाव को నూతన निकालना, సృష్టి అవ్వాలి. नई सृष्टि बनना కాబట్టి है। इसलिए ఈ రాత్రి इस रात को, ఈ రోజు మనము आज के दिन సృష్టి గురించి నేర్చుకుందాం. नई सृष्टि के बारे में सीखा। కొత్త సృష్టి नई सृष्टि ఎవరు? कौन? అక్కడ ఇజ్రాయేలీలు, वहाँ पे इजरायली, ఇక్కడ క్రైస్తవులు. यहाँ पे ईसाई। ఆ కొత్త సృష్టి, वो नई सृष्टि, ఆ ప్రథమ ఫలాలు वो प्रथम फल పరదేశంలో ఉన్నారు. परदेश में है। ఇప్పుడు अभी క్రైస్తవులు ईसाई ఒక నూతన సృష్టి. एक नई सृष्टि, పాతవి గతించును, पुरानी बातें बीत పాత गई, ఉండకూడదు. ఇక पुराना नहीं रहना चाहिए, పాత आगे ఏమైనా ధ్వంసం అయిపోవాలి, पूरा पुराना खत्म हो जाना चाहिए, క్రొత్తవి మొదలైన नई शुरू होना चाहिए। బాప్తిసాల ద్వారా बपतिस्मा के द्वारा ఆత్మ పొందుకొని, आत्मा को पाए, అగ్ని బాప్తిస్ము आग का बपतिस्मा, అంటే నీటి బాప్తిస్ము, जल के द्वारा बपतिस्मा, అగ్ని బాప్తిస్ము, आग का बपतिस्मा, ఇంకా पवित्र आत्मा।
పవిత్రాత్మ బాప్తిసం. पवित्र आत्मा का बपतिस्मा। ఈ బాప్తిసాలు తీసుకుని ऐसा बपतिस्मा लेकर క్రైస్తవం ఏంటిది వెళ్ళటం రావటం కాదండి, ईसाईत्व का मतलब ये नहीं है कि चर्च गया और आ गया, మనుషులను అనుసరించడం కాదండి, मनुष्यों के अनुकरण करना, వాక్యానుసారంగా నడవాలి. वचन के अनुसार चलना, వాక్యంలో ఉన్న ప్రతి అంశాన్ని మనం పొందుకోవాలి. वचन का हर एक बात को हम समझना पाना है। రండి आइए చిన్న ప్రార్థన చేద్దాం. आइए प्रार्थना करेंगे, తల వంచుదాం. सर झुकाकर। వందనాలు ప్రభువా, धन्यवाद प्रभु, స్తోత్రాలు నాయన. स्तुति हो। ఈ రాత్రి इस रात को నూతన సృష్టి గురించి మాట్లాడి, नई सृष्टि को लेकर आपने बात అదిగో किया। ఓ ఇజ్రాయేలు, हे इज़राइल, నిన్ను నిర్మించిన వాడు నేనే. तेरा सृजनहार में ही हूँ। ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు నేనే. इज़राइल में आपको रचने वाला हूँ। మే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా. हे याकूब, तेरा सृजनहार यहोवा में ही हूँ। అవును ప్రభువా, हाँ प्रभु, ఒక క్రొత్త సృష్టిని చేయాలని, एक नए सृष्टि बनाने के ఆదాము స్వభావం ఆదాము పాత స్వభావం పోవాలని, आदम की सी पुराना स्वभाव खत्म होने के నూతన लिए సృష్టి एक नई सृष्टि అబ్రహాంకు వాగ్దానం చేసి, अब्राहम को वादा ఆ किया। వాగ్దానం ప్రజల 12 గోత్రాలు और वादा के लोग है 12 गोत्र ఐగుప్తు నుంచి मिस्र से గొర్రెపిల్ల రక్తం ద్వారా मेमने की लहू के द्वारा కడగబడి, धुल गए, ఓ అక్కడ ఉన్నటువంటి మరణము నుండి वहां के मृत्यु से, తప్పించి, दासत्व से అదిగో ఎర్ర సముద్రం నుంచి उनके लाल నీ समुद्र से మహాశక్తిని ఉపయోగించి आपने बड़ा सामर्थ्य को इस्तेमाल వాళ్ళు किया, అక్కడి నుంచి నడిపించారు. उन्हें वहां से छुड़ा के అదిగో लाया, కానాను చేర్చారు. उन्हें कानान पहुंचा, చెప్పిన వాగ్దానం ప్రకారంగా जैसे बताए गए वादे के अनुसार ఓ 4వ తరం फिर चौथा पीढ़ी కానాను వెళ్ళిపోయారు. कानान पहुंच गया। అదిగో యోధా గోత్రం నుంచి వచ్చిన యేసయ్య ద్వారా यहूदा के गोत्र से आए हुआ यीशु मसीह के द्वारा, పాపలోకంలో పాప శాపంలో ఉన్న మాకు, जो पाप की दुनिया में पाप के शाप में ఐగుప్తు रहने అనే वाला లోకంలో हमारे ఉన్న लिए, మాకు, जो मिस्र की जैसे दुनिया में रहने वाला పాప हमारे लिए, దాసత్వంలో ఉన్న మమ్ముల్ని, पाप का दासत्व में रहने वाला हमारे लिए, యోధా గోత్రం నుంచి వచ్చినటువంటి యేసయ్య తన రక్తము కార్చి यहूदा के गोत्र से आया हुआ यीशु मसीह अपने लहू को बहाकर ఎందరైతే ఆయన నమ్మారో जितनों ने उनको विश्वास किया, వాళ్ళందరూ కుమారులుగా స్వీకరించి, उन सबको पुत्र के रूप में स्वीकार అయ్యా నువ్వు చనిపోయి आप मर गया, దేవుడు తన బలాతిశయం నుంచి మృతుల నుంచి నిన్ను లేపాడు. यीशु आपकी मृत्यु होने से परमेश्वर अपने అది सामर्थ्य దేవుని के द्वारा శక్తితోనే లేపాడు. मृतकों से जिलाए अपने सामर्थ्य के द्वारा। మాకు మరణం నుంచి మేము విడుదల పొందాం, हम अभी मृत्यु से छुटकारा पाए, పాపం నుంచి విడుదల పొందాం, पाप से हम छुटकारा पाए, మేము యాత్రలో ఉన్నాం. हम यात्रा में हैं, మీరు రాబోతున్నారు, आप आने वाला వచ్చి है, మమ్మల్ని తీసుకెళ్తారు. आकर हमें ले जाने మేము वाला है। సిద్ధపడి ఉన్నాం, हम तैयार के साथ మేము हैं, సిద్ధపడి ఉన్నాం. हम तैयारी के साथ हैं। వందనాలు చెల్లిస్తూ धन्यवाद మీ कहते हैं దాసుని ద్వారా మాట్లాడిన आपके दास के द्वारा जो बताया, ఈ మంచి పవిత్రమైన వాక్యం, ये पवित्र మంచి वचन హెచ్చరికలు अच्छे सावधानी बात 100కి 100 మాలో నివసించును గాక. 100 के 100 गुना हमारे अंदर बसे रहे। आमीन. आमीन। पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे. आमीन। ఆమేన్. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। అందరికీ వందనాలమ్మా. सबको प्रेज द लॉर्ड। మరి సంఘస్థులు అందరూ ప్రార్థన చేశారు. कलीसिया के सभी लोगों ने प्रार्थना किया। మరి మార్తా సిస్టర్ అయితే ఈ రోజు మరి